ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, కూడి వచ్చిన దేవుడి పిల్లలైన మీ అందరికీ జగద్రక్షకుడును మనము అడగక మునుపే మన గురించి ఆలోచించి ఈ లోకానికి ఏతెంచి మనం పుట్టక మునుపే మన కోసం చేయబోయే పాపాల కోసం తన యవ్వన రక్తాన్ని చెందించిన జగద్రక్షకుడైనటువంటి సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్తమైన శ్రేష్టమైన అన్నిటికంటే గొప్పదైన విలువైన ఘనమైన నామంలో మరి దేవుడి పిల్లలైన మీ అందరికీ మరి నా శుభములు వందనములు నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. పిల్లరా, మరి మీ పనులన్నీ పక్కన పెట్టి ఆదివారం అనగానే ఈ క్రైస్ట్ చర్చిలో మంచి దేవుడి మాటలు వినిపిస్తారు. దేవుడి పక్షాన బ్రతకటానికి మనసులను ప్రేరేపించే, మనిషిని నిలబెట్టే మాటలు అందిస్తారన్నటువంటి ఆలోచనతో మీరందరూ వచ్చారు. మంచిది దేవుని వారలారా. ఈ వారం కూడా ప్రపంచానికి తెలియని లేదా బైబిల్ చదువుతున్నా కూడా అర్థము కాని ఈ సమాజానికి దేవుడి పక్షాన ఒక మంచి సంగతిని అందించాలన్న ఆలోచనతోనే మరి మీ ముందు నేను నిలబడడం జరిగింది. పిల్లరా, ఆలోచిద్దాం. ఎందుకంటే ఈరోజు ఈ సమాజాన్ని మనం చూస్తున్నప్పుడు లేదా ఈ సమాజాన్ని మనం గమనిస్తున్నప్పుడు, సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనల గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆలోచన ఉన్న మనసు ఉన్నటువంటి పరిజ్ఞానం ఉన్నటువంటి ఏ ఒక్కరికైనా అర్థమయ్యే విషయం ఏంటంటే, మనిషి మంచిని పక్కన పెట్టి చెడును చేయటంలో లేదా భక్తిహీనతను కలిగి ఉండటంలో లేదా ఒక చెడ్డను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు అని చెప్పక తప్పదు. ఇంకా బాగా దీనికి మంచి పదం వాడాలి అంటే పాపములో లేదా చెడులో మనిషి సర్వపరిపూర్ణుడిగా మారిపోయాడు అని చెప్పక తప్పదు. దినదినము మంచి చేయటంలో అభివృద్ధిని సాధించవలసిన ఈ మనిషి, మంచి కోసం ప్రయాసపడవలసిన ఈ మనిషి, సత్యమే వజయతే అన్నటువంటి మాటలు రాసుకున్నప్పటికీ, బైబిల్లో ఉన్నటువంటి ఎన్నో వాక్యాలను కూడా గోడల మీద వ్రాసుకొని చదువుకుంటున్నప్పటికీ సమాజం అంతా కూడా చెడును చేయటంలోనే ఎక్కువ మంది. వాక్యం తెలియని వారు అందరూ చెడును చేయటానికి సంకల్పిస్తే, వాక్యం తెలిసిన వ్యక్తులు కూడా చాలామంది మరి చెడును సంపూర్తి చేసుకుంటూ, పాపాన్ని సంపూర్తి చేసుకుంటూ పరిపూర్ణలవుతూ ముందుకు వెళ్ళిపోవటం మనం గమనించగలం. దేవుని పిల్లలారా, మరి ఒకనాడు ప్రకృతి మీద పెత్తనం కలిగినటువంటి ఈ మనిషి ప్రకృతిని తన పాదాక్రాంతం చేసుకోగలిగినటువంటి ఈ మనిషి అదే ప్రకృతి మనిషి మీదికి తిరగబడేటట్టు చేసుకోవటం, ఈ ప్రకృతి మీద పట్టు కోల్పోవటం మనం చూస్తున్నాం. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు దేవుడు ఈ ప్రకృతిని తయారు చేసి మనిషిని అంతకంటే ఇంకా ఉన్నతంగా తీర్చిదిద్ది ఈ భూమి మీదకి ఎందుకు ప్రవేశపెట్టాడు అని మనం ఆలోచించగలిగితేనండి, ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో దేవుడు భూమి మీద మనిషిని ప్రవేశపెట్టాడు. పిల్లరా, ఒక మంచి మాటను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు ఈ ప్రకృతిని కలిగించిన విధానాన్ని గురించి ఆలోచించిన చాలామంది ఏమనుకున్నారు అంటే, కేవలం నోటి మాట చేత దేవుడు దీన్ని కలిగించాడు అనుకున్నారే తప్ప, ఆదికాండాన్ని చదివి మొదటి అధ్యాయంలో దేవుడు కలుగుగాక కలుగుగాక, ఆకాశము కలుగుగాక, వెలుగు కలుగుగాక, భూమి కలుగుగాక, అన్నింటినీ కలుగుగాక కలుగుగాక అన్నాడు కనుక ఏ ప్రయాస లేకుండా, ఏ కష్టము లేకుండా దేవుడు కేవలం నోటి మాటతోనే వీటిని చేశాడు అనుకున్నారే తప్ప, ఇలా ఆలోచించారే తప్ప, 66 పుస్తకాలను చదివి దేవుడు సృష్టిని ఎలా చేశాడు అన్న దాని మీద ఒక నిర్ణయానికి రాని బైబిల్ పట్టుకున్న వారు కూడా చాలామందే ఉన్నారంటే అతిశయోక్తి కాదు. పిల్లరా,
ఆదికాండం 1వ అధ్యాయాన్ని 2వ అధ్యాయాన్ని చదివి మనం ఊరుకుంటే కేవలం నోటి మాట చేత దేవుడు సృష్టిని చేసినట్లే మనకు కనబడుతుంది తప్ప 66 పుస్తకాలను పరిశీలించి చదివినప్పుడు మాత్రమే దేవుడు ఈ సృష్టిని కేవలం నోటి మాట చేత మాత్రమే కాదు, దాని వెనక ఆయన రెక్కల కష్టం, ఆయన కష్టం అలసిపోయేటంతగా దేవుడు పడిన కష్టం మనకు కనబడుతుంది. కలిగించిన విధానాన్ని చూస్తున్నప్పుడు మరి భక్తుడైనటువంటి ప్రవక్త, పెద్ద ప్రవక్తలలో ఒక ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవక్త రాస్తూ పరిశుద్ధాత్మ పూర్ణుడై దేవుడి పిల్లలుగా పేరు పెట్టబడి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల భక్తి జీవితానికి తార్కాణంగా వచ్చినటువంటి ఇశ్రాయేలీలు దేవుడి కష్టాన్ని గ్రహించలేక దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు, నిజ దేవుడిని విడిచిపెట్టి విగ్రహాల వైపు తిరుగుతున్నప్పుడు వారి బ్రతుకును చూసిన తర్వాత చెలించిపోయినటువంటి యెషయా గారి చేత 4 మంచి మాటలు దేవుడి వైపు త్రిప్పే మాటలు రాయించాలని దేవుడు అనుకున్నాడు. అలా అనుకుని రాయించిన ఒక మంచి మాటను మనం చూద్దాం. అది కేవలం ఇశ్రాయేలుకి మాత్రమే కాదు, ప్రపంచ ప్రజల కోసం దేవుడు రాయించిన మాట. 45 యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనాన్ని దయచేసి దేవుని పిల్లలైన మీరంతా కూడా, బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా మరి చూడగలిగితే ఒక చక్కటి మాట, మనల్ని సంతోషపెట్టే మాట. అదే సమయంలో మన తండ్రికి మన మీద ప్రేమ ఎంత ఉందో, సృష్టిని చేయటంలో ఎంత జాగ్రత్తను దేవుడు తీసుకున్నాడో తెలియచేసే మాట. పిల్లారా, ఎందుకు ఇవి మీ ముందుకు నేను తీసుకురావాలి అనుకున్నానంటే, ఈరోజు ఉదయం ఎవరు వాట్సాప్లో ఒక వీడియో నాకు పంపించారండి. ఒక వీడియోను పంపించినప్పుడు, ఎందుకంటే ఈరోజు వేరే టాపిక్ మాట్లాడాలనుకున్నాను, కానీ ఉదయాన్నే రెండు వీడియోలు వచ్చాయి. ఏంటి ఆ వీడియోస్ అని చూస్తున్నప్పుడు మనిషి చెడులో ఎంత పరిపూర్ణుడైపోయాడో తెలియచేయటానికి తార్కాణంగా అవి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలబడేటట్టుగా ఉన్నాయి. మరి ఆ వీడియోలు ఏంటి అంటే, మరి వయసుకు వచ్చినటువంటి ఆడపిల్లలు, కొందరు టీనేజ్లో ఉంటే, కొందరు యంగేజ్లో ఒక 19, 20, 21, 22, 23 ఈ వయసులో ఉన్నటువంటి ఆడపిల్లలు మరి చక్కటి కాలేజీకి సంబంధించిన యూనిఫామ్లు వేసుకొని ఒక దగ్గర గుంపుగా కూడి వారు చేస్తున్న పని ఏంటంటే, ఏమండి, ఇంత బీరు బాటలు తీసుకొచ్చుకున్నారు, తాగుతున్నారు. మరి ఏదో పెద్ద సాంగ్ సెట్ చేసినట్టున్నారు సైడు. ఒక అమ్మాయి తాగి మరొక అమ్మాయికి బాటిల్ ఇస్తే, ఆ అమ్మాయి తాగి మరో అమ్మాయికి ఇస్తే, ఏమండి, ఆడపిల్లలు ఒకరి తర్వాత ఒకరు ఆ బీరు బాటలు తీసుకొని ఇలా ఓపెన్ చేయటం, అని అరవటం, ఎంజాయ్ అనటం, ఒకరి తర్వాత ఒకరు ఆ బీరు తాగుతున్నారండి. చాలా బాధ అనిపించిందండి. అబ్బాయిలు మందు కొడితేనే ఒకప్పుడు చీదరించుకునేవారు, ఇడు తాగుబోతు అనేవారు. పిల్లరా, అది పెళ్ళై పెద్దవారు తాగితేనే మనకు అసహ్యం వేస్తుంది. ఇంత వయసు వచ్చింది ఇంకా తాగుతుండే, తాగుబోతు అంటున్నాం. మగవాడు తాగితేనే అది అసహ్యం వేస్తున్నప్పుడు ఇంట్లో ఉండి, అసలు ఆడవాళ్ళంటే ఏంటి, బ్రాండ్ షాపులు వద్దండి మా ఊరిలో, తాగుబోతూ భర్తలు మాకు వద్దండి. ఒక అమ్మాయి తెలుసు కదా, భర్త తాగుతున్నాడని మ్యారేజ్కి మునుపు తెలిసి పెళ్లిపీటల మీద చేసుకోకుండా వెళ్ళిపోయింది. అక్కడక్కడ ఇలాంటి వాళ్ళు ఉంటారు. అటువంటి సమాజం అండి. ముఖ్యంగా వెస్ట్రన్ కంట్రీస్ అయితే వాళ్ళకంటూ సిగ్గు లేదు, వాళ్ళకంటూ ఒక శరం లేదు, వాళ్ళకంటూ మానం లేదు, వారికంటూ ఒక మర్యాద లేరు. వారికంటూ మర్యాద అంటూ ఏదైనా ఉంటే లోక మర్యాద తప్ప దేవుడి మర్యాద ఏంటో వాళ్ళకి బొత్తిగా తెలియక బైబిల్ని లూసియానా చట్టం పెట్టి వారి పాఠాలోంచి తొలగించుకున్న దౌర్భాగ్యపు జీవులు ఎవరంటే అమెరికా వారు, ఇంగ్లాండ్ వారు, ఫ్రాన్స్ వారు, జర్మనీ ఇలాంటి వారు ఉన్నారు. పిల్లరా, వారు తాగుతున్నారంటే తల్లిదండ్రులు పాడైపోయారు కనుక, ఏమండి, పెద్దగాడిదే పాడైతే చిన్నగాడిదే బాగుంటుందా? పెద్దగాడిదలన్నీ పాడైపోయాయి, పెద్దవారంతా పాడైపోయారు కనుక చిన్నపిల్లలు కూడా పాడైపోయారు. పిల్లరా, టీనేజ్లోనే వారి బ్రతుకులు మనకు చూసాం. పక్కన పెట్టండి, కుక్కలను నక్కలను పెళ్లి చేసుకుంటున్న బ్రతుకులలో. కానీ మన భారతదేశం అనేది ఒక విలువలకు, ఒక మంచి సాంప్రదాయానికి ప్రపంచ దేశాలలో పుట్టినిల్లు. అటువంటి దేశంలో పుట్టిన ఆడపిల్లలు బీరు బాటలు తీసుకొని తాగుతూ ఒకరి తర్వాత ఒకరు మార్చుకొని నవ్వుతున్నారండి. ఆ తర్వాత మరొక వీడియో పెట్టారు. ఆ వీడియోలో ఏముందంటే, ఇదిగో సిగరెట్లు, ఆడపిల్లకాయలు సిగరెట్లు ముట్టించుకొని ఇలా తాగుతూ, నన్ను చెప్పడం కాదు, మీరు చూస్తే బాగుంటుందేమో వీడియోలో. దేవుని పిల్లలారా, చక్కగా ఆరోగ్యవంతంగా చదువుకుంటున్న కాలేజీ యూనిఫామ్ వేసుకున్న పిల్లలు మంది ఎలా తాగుతున్నారో,
సిగరెట్లు ఒకరికొకరు ఎలాగా తాగుతున్నారో ఒక్కసారి మరి ఈ మంచి వీడియో క్లిప్పింగ్ను, మంచి వీడియో క్లిప్పింగ్ కాదు, దరిద్రపు వీడియో క్లిప్పింగ్ను మరి మనం చూద్దాం. చూడండి ఒకసారి మీరు. मजा आयो सिमी तो मजा आयो हाम्रो एउटा ब्याच बेला मस्त के छ भने के छ ना హలో హాయ్, ఇప్పుడు మేము వైన్ షాప్కి వెళ్తున్నాము. అందరికి అనుకుంటున్నాము మీకు కూడా కావాలా? వాళ్ళకి కూడా కావాలి. ఎగ్జాక్ట్లీ want to party. ఇప్పుడు ఓకేనా? అదేంటి అదొక్కసారి ఉంది కదా, ఒకసారి అది తీయండి. సోలో అయిన ఒకటి ఏదో ఒకసారి తీయరా. బ్లాక్ గా ఉన్నాయి అవి. లేదు లేదు, అదిగో అక్కడ స్పిన్ ఆఫ్ బాక్స్ ఉంది కదా, అదేంటి ఫ్యామిలీ ప్యాక్? ఫ్యామిలీ ప్యాక్ మనం తెచ్చుకుంది తాగడానికి కదా, పోస్తాం. చెప్పు. బాగాలేదు, నిజంగా తాగితే మంచిది. గ్లామర్ వస్తాను, అలా బుక్కలు అన్ని పెరుగుతాయి. అలవాటు అయిపోయినా ఇలానే నాకు ఇది ఓపెన్ చేసి. Very strong. ला बल्दी, लारी बल्दी, कम कम यहाँ थे फेंकने के लिए नहीं है, वीडियो बना समझा। तुमने हिला दिया ना तब। वीडियो बना मत पी दे यार प्लीज रे कशो। अबे ये किस लिए है? मुंह की तरह आग उठाने के लिए। बस इतनी बनाओ। बनाना पूरी बनाते, पूरी पीने तक की बनाना। अब ये वीडियो वायरल हो गई ना। कहीं वायरल नहीं होगी, हमें वायरल होगी। எப்படி ஆப் ஆகல? ஆப் ஆகாது, நீ எப்படி அத அட்டெண்ட் பண்ணி. சரி ஓகே. ಬಾಟ್ಲಲ್ಲಿ ಕುಡಿಯಕ್ಕೆ ಚೆನ್ನಾಗಿಲ್ಲ, ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಗ್ಲಾಸು ಅದ್ರಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಸೂಪರ್ సూపర్. ಕೊಡು ಮನಸ ನಮ್ಗೆ ಸ್ವಲ್ಪ ಮಾಡು ಇರು ಮಾಡ್ದ. ನೋಡು ಇನ್ನೊಂದ್ಸತಿ ಮಾಡ. ಮಾನಸ ನೀರು ಈಗ ಸ್ಟಾರ್ಟ್. ಮಾನಸ ದೇವ್ರೆ ಎಲ್ಲ ಒಂಥರ ಆಗ್ತಾ ಇದೆ. ನಮಶೆ ಸಾಕು ಕಣೆ ಹಾಕೊಂಡ್ರು. ಎಲ್ಲ तो खाई लेना रे শুধু টিনার বাদ দিয়ে সবার উঠেছে।
ನಾಲಿ ಮಾಡಿ ಶಾಲೆ ಕಲಿಸಿದಳು ಜಾಣನಾಗಲೆಂತ ನಿನ್ನದಂತ ಒಂದು ಹೆಣ್ಣು ನೋಡ್ಯಾಳು ನಿನ್ನ ಮಗುವಿಗಿಂತ ನಾಲಿ ಮಾಡಿ ಶಾಲೆ ಕಲಿಸಿದಳು ಜಾಣನಾಗಲೆಂತ ನಿನ್ನದಂತ ಒಂದು ಹೆಣ್ಣು ನೋಡ್ಯಾಳು ನಿನ್ನ ಮಗುವಿಗಿಂತ ಸಾಲ ಶೂಲ ಮಾಡಿ ಮದುವೆ ಮಾಡಿದಳು ಬಳ್ಳಿ ಹಬ್ಬಲೆಂತ సాల శూల మడి మధువి మాడి. చూశారు కదా దేవుని పిల్లలారా, మరి మన భారతదేశంలోని ఆడపిల్లలండి వీళ్ళు చక్కగా ఆరోగ్యవంతంగా స్కూల్ యూనిఫామ్లు వేసుకొని స్కూల్లో చదువుకుని, అంటే తల్లిదండ్రులు ఈ ఆడపిల్లలు కాలేజీకి పంపించిన తర్వాత ఏమనుకుంటారండి, ఆడపిల్లను 2 జల్లు వేసి చక్కటి యూనిఫాము తొడిగించి వేల రూపాయలు, ఇప్పుడు లక్షల రూపాయల ఫీజులు కట్టించి స్కూటీలు అంటే స్కూటీలు, మరొకటంటే మరొకటి కొనించి క్యారేజీలు పెట్టి వారు కష్టపడుతూ పిల్లలను కాలేజీ దేనికి పంపిస్తారు? 4 ముక్కలు నేర్చుకుంటుంది, చక్కగా పెరుగుతుంది, మంచి ఒక ఏ చేతిలోనో అబ్బ చేతిలోనో పెట్టచ్చు, మంచి స్థితిలో ఉంటే మా ఇంటి పరువు కాపాడుతుంది ఆడపిల్ల కదా అన్న ఆలోచనతో పంపిస్తున్నప్పుడు భారతదేశంలో, మన దేశంలో కూడా ఆడపిల్లలు సిగరెట్లు తాగుతున్నారు, మందు తాగుతున్నారు, బీరు తాగుతున్నారు. అంటే ఎంత దురదృష్టమైన పరిస్థితి మన దేశంలో కూడా మరి ఏర్పడిందో మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. ఎందుకంటే మనిషి చెడు చేయడంలో అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు తప్ప మంచి చేయడం కోసం, మంచి వైపు మనస్సును మార్చుకోవాలన్నటువంటి కనీస జ్ఞానం లేకపోవడం. ఎందుకంటే ఆలోచన చెప్పేవారు సమాజంలో కొరబడడం అండి. ఆలోచించండి దేవుని పిల్లలారా. అందుకే ఇలాంటి వారిని కూడా దేవుడు మరి క్షమిస్తాడు, విడిచిపెడతాడు అని మీరు అనుకుంటున్నారా పిల్లరా? ఆలోచిద్దాం. ఎందుకంటే మనిషి ఇలా చెడు చేస్తూ వెళ్ళిపోయేసరికి ప్రకృతిలో కూడా ఎటువంటి మార్పులు సంభవించాయో, ఇలా చేస్తున్నప్పుడు దేవుడు కూడా ఎలా మారిపోతున్నాడో, దేవుడు ఉగ్రుడుగా మారటానికి, కోపిష్టివాడుగా మారటానికి, సృష్టికర్త లయకర్తగా రూపాంతరం చెందటానికి ఎవరు కారకులో జాగ్రత్తగా కొన్ని మాటలు దేవుడు మనకిచ్చిన ఈ ఆదివారపు వేళ మనం ఆలోచిద్దాం. మరి దేవుడు ఈ సృష్టిని చేసేటప్పుడు ఎంత ఉన్నతమైన ఆలోచనలతో, ఎంతో ఉన్నతమైన భావాలతో తన ప్రేమనంతా ఏమండి మరి తన పనిలో చూపించాడండి దేవుడు. ఒక భార్య భర్త పట్ల ప్రేమను ఎందులో చూపుతుంది అంటే తన ప్రవర్తన ద్వారా చూపెట్టాలి అనుకుంటుంది. భర్త మీద ప్రేమ కలిగిన భార్య ఏం చేస్తుంది? భర్త కంటే ముందు లెగుస్తుంది, భర్త కంటే ముందు లెగిసి అతనికి కావాల్సిన సమకూరుస్తుంది. చక్కటి టిఫిన్, స్నానానికి వేడి నీళ్ళు పెట్టి అయిపోగానే షాంపూలు పెట్టి ఆ తర్వాత మంచి టవల్ రెడీ చేసి, ఏమండి ఏమైనా కావాలండి ఇంకా బయట నుంచి అడిగి బయటికి రాగానే ఇష్టమైన టిఫిన్ చేసి, ఏమండి కొందరు ఆ భర్త రెడీ అవుతుంటే తినిపించే భార్యలు కూడా ఉన్నారు. ఆలోచించిన దేవుని పిల్లలు కొందరు ఉన్నారు లేండి. భర్త లెగిసినా సరే లేకుండా నిద్రపోతూ నిద్రమత్తులు జోగుతూ భర్తతోనే పని చేయించు ఆ దుర్మార్గులైన భార్యల గురించి నేను మాట్లాడట్లేదు. భర్త మీద ఒక భార్య ప్రేమను తన చేసే పని ద్వారా చాటుకుంటుంది. ఒక భర్త తన భార్య మీద ప్రేమను ఆవిడ కోసం ఏమైనా తీసుకురావడం, చీరలు, నగలు, మంచి ఆహార పదార్థాలు, ఆవిడకి ఇష్టమైన కార్యక్రమాలు చేయటం ద్వారా ఏమండి తన ప్రేమను చాటుకుంటాడు. దేవుని పిల్లలారా, ఇది సమాజానికి అర్థమైంది. వయసుకొచ్చిన ఆడపిల్లకి అంతవరకు భర్త అంటే ఏంటో సరిగ్గా తెలియకపోయినా, భర్తకు చేయవలసిన సేవలు అంటే ఏంటో అర్థం కాకపోయినా, తల్లి సరిగా నేర్పించకపోయినా, కాపురానికి వచ్చిన తర్వాత అనుభవం లేనటువంటి జీవితాన్ని ప్రారంభించినప్పటికీ ఒక భర్తను సంతోషపెట్టడానికి ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది. భర్త ప్రేమను సాధించుకుంటుంది. భర్త కూడా ఒక అబ్బాయి అంతకు మునుపు భార్యను మెయింటైన్ చేయకపోయినా పెళ్ళైన తర్వాత వాడి ప్రవర్తన మారిపోతుంది. తల్లిదండ్రుల మీద, తోడబుట్టిన వారి మీద ప్రేమ తగ్గిపోయి మరి భార్య మీద తన ప్రేమనంతా ఒలకబోస్తూ చాలా అపురూపంగా చూసుకునే భర్తలు కూడా మనకు కనబడుతుంటారు. దేవుని పిల్లలారా మీరు ఆలోచించండి. అనుభవాలు లేకపోయినంటే వారి ప్రేమను క్రియల రూపంలో వ్యక్తపరుస్తూ ఉంటారు వారి కోసం చేసే పనుల్లో. దేవుని పిల్లలారా, ఇది మనిషికి, సమాజానికి బాగా అర్థమైంది. మనిషికి బొత్తిగా అర్థం కానిది ఏది అంటే ఇదిగో తల్లి ప్రేమ బాగా అర్థమైంది, తండ్రి ప్రేమ బాగా అర్థమైంది, భార్యాభర్తల ప్రేమలు ఇవన్నీ బాగా అర్థమయ్యాయండి. కానీ ఇదిగో ఒక సీఎం 2 రూపాయలకు కిలో బియ్యం ఇవ్వగానే ఏం చేశారండి? దండాలయ్యా దండాలయ్యా అన్నారు. ఫ్లెక్సీ పెట్టి ఫ్లెక్సీ ముందు ఒక ముసలావిడ ఇలాగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ముందు ఇలా నిలబడితే వెనకాతల నుంచి ఫోటో కొట్టి పెద్దగా దాన్ని పేపర్లలో వేయటం, దేవుడుగా ఆయన్ను చిత్రీకరించడం, మా దేవుడు వెళ్ళిపోయాడనే ఈ మాటలను కూడా మనం చూసాం.
ఇదంతా దేనికోసం? కేవలం 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చినందుకు పేదలు చేతులెత్తి దండం పెడతారండి ఒక సీఎంకి. దేవుని పిల్లలారా, కానీ మన కన్న తండ్రి అయిన దేవుడు తన ప్రేమనంతా మాటల్లో మాత్రమే కాకుండా, మాటతో సృష్టిని సృష్టించినట్టుగా ఆదికాండం 1వ అధ్యాయంలో కనబడితే, తర్వాత పుస్తకాలను చూస్తున్నప్పుడు ఇదిగో ఈ భూమిని తయారు చేస్తున్నప్పుడు తన శక్తి వంచన లేకుండా తన ప్రేమను మన పట్ల ఎలా చూపుతున్నాడో దేవుడి ప్రేమను తెలియచేసి ఒక మంచి మాటని భక్తుడు ప్రవక్త అయినటువంటి యెషయా గారు రాస్తూ 45వ అధ్యాయం యెషయా గ్రంథం 18వ వచనాన్ని దయచేసి ఎవరైనా చదవండి. యెషయా గ్రంథం మరలా చెప్తాను నాన్న. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనాన్ని చూడగలిగితే చదవండి. ఆకాశమునకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు ఆయన భూమిని కలగజేసి దానిని సిద్ధపరచి స్థిరపరచను అన్నాడు. చూడండి దేవుని పిల్లరా, ఏమండి, దేవుడు ఈ సృష్టిని చేసిన ఈ భూమిని కలిగించేటప్పుడు, ఈ భూమిని తయారు చేసేటప్పుడు, దీన్ని సృష్టించేటప్పుడు ఎలా చేశాడో తెలియచేస్తూ రాయబడుతున్న మాట. ఎలా చేశాడంటే ఆయన భూమిని కలగజేసి అన్నాడు. మొదట ఏం చెప్పాడు? ఆయన భూమిని కలగజేసి అన్నాడు. అంటే భూమిని దేవుడు ఏం చేశాడంటే కలగజేశాడు, సృష్టించాడు. మంచిది. కేవలం సృష్టించటంతోనే పని అయిపోతుందా? సృష్టించటంతోనే పని అయిపోతుందా? కేవలం సృష్టిస్తే సరిపోదు, దాన్ని తయారు చేసి సరిపోదు. మరి ఏం చేయాలి? దేవుడు ఈ భూమిని కలిగించి తర్వాత మాట ఏమన్నాడు? దానిని సిద్ధపరచి స్థిరపరచెను. కింద చదివితే ఇంకా మాట అన్నాడు, నిరాకారముగా ఉండునట్లుగా ఆయన దాన్ని సృష్టింపలేదు కానీ నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. అబ్బా, ఇంత చక్కటి మాటలు చూడండి దేవుని పిల్లరా. కలగజేసి దేవుడు చేతులు దులుపుకోలేదట. ఈ భూమిని కలిగించిన తర్వాత ఏం చేశాడు మన కన్నతండ్రి అంటే దానిని సిద్ధపరచాడటండి. సిద్ధపరచటంతో కూడా చేతులు దులుపుకోకుండా ఏం చేశాడు? ఆ కలగజేసి సిద్ధపరచిన ఈ భూమిని స్థిరపరచి అన్నాడు. చూడండి పిల్లరా, స్థిరపరచి అన్నాడు. ఏమండి, కలగజేసి సిద్ధపరచి స్థిరపరచి మనుషులకు ఇచ్చాడట. చూడండి భూమిని. ఆలోచించండి. ఏమండి, ఇలా చెబుతుంటే సరిగా అర్థం కాదేమో. ఏదో కలగజేశాడు, సిద్ధపరిచాడు, స్థిరపరిచాడు అంటుంటే ఏవో కవులు అల్లినటువంటి పదాల్లాగా అనిపించవచ్చేమో, దాని లోతు అర్థం కాకపోవచ్చేమో. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, ఆలోచించండి. ఒక తల్లి బిడ్డలకు ఆహారాన్ని చేసేటప్పుడు మరి ఎలా చేస్తుంటుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుందండి? వంటగదిలోకి వెళ్ళిపోయి, కిచెన్లోకి వెళ్ళిపోయి వంటలన్నీ తయారు చేస్తుంది. వంటలు తయారు చేసిన తర్వాత ఆ వంటలను వంటగదిలోనే పెట్టి వచ్చి మీరు భోంచేయండి అంటుందా పిల్లలతో? ఇలా చెప్తుందా తల్లి? వండటంతో, వంటను తయారు చేయటంతో చేతులు దులుపుకోదు. ఏం చేస్తుంది? చక్కగా తమ పిల్లలు ఇష్టమైనట్లుగా తినాలి అంటే వంటను తయారు చేసిన వంటను శుభ్రంగా మంచి చక్కటి అట్రాక్షన్ కలిగినటువంటి, ఇప్పుడు ఈ కాలంలో వచ్చినటువంటి ఆ గిన్నెల్లో మరి మాంసం ఒక గిన్నెలో, చికెన్ ఒక గిన్నెలో, పచ్చడి ఒక గిన్నెలో, పెరుగు ఒక గిన్నెలో, రసం ఒక గిన్నెలో, రైస్ ఒక గిన్నెలో, ఉల్లిపాయలు ఒక చిన్న ప్లేట్లో, కోసేసినటువంటి ఆ నిమ్మకాయలు మరొక చోట ఏమండి ఇలా సిద్ధపరుస్తుంది, ప్లేట్లో పెడుతుంది. దాన్ని నేరుగా తీసుకుని డైనింగ్ హాల్ దగ్గర పెట్టి డైనింగ్ హాల్ దగ్గర పెట్టి భోంచేయండి అంటుందా? అప్పుడు కూడా భోంచేయమందు. పిల్లలందరినీ కూర్చోమంటుంది. ఆ పిల్లల మీద ఒక టవల్ వేస్తుంది. ఏమండి, ఆ కుర్చీని ముందుకు లాక్కోమని చెప్తుంది. చక్కగా బోర్లేసిన ప్లేటు ఇలా తిప్పి ఒక్కసారి దాన్ని టిష్యూ పేపర్తో క్లీన్ చేసి అలాగా అన్నం పక్క, కూర ఒక పక్క చక్కగా చుట్టూ వడ్డించి భోంచేయండి నాయన అంటుంది. దీన్ని ఏమంటారు తెలుసా అండి? వంట చేయటాన్ని ఏమంటాడు? దాన్ని తయారు చేయడం అంటాడు. ఇప్పుడు ఆ వంటనంతా టేబుల్ దగ్గర తీసుకుని వచ్చి ప్లేట్లో మొత్తం చక్కగా అమర్చి వడ్డించి తినమని చెప్పడాన్ని దీన్ని ఏమంటారు? సిద్ధపరచటం అంటారు. ఆలోచించిన దేవుని పిల్లలారా, ఇలా ఒక పూట చేసి చేతులు దులుపుకుంది అనుకోండి, అది టెంపరరీ అంటాడు. మరి స్థిరపరచడం అంటే ఉదయం అది చేస్తుంది, మధ్యాహ్నం అది చేస్తుంది, రాత్రి అది చేస్తుంది. వీడికి మంచి ప్రాయం వచ్చి వాడికంటూ ఒక తోడు భార్య వచ్చి చేసి పెట్టేటంత వరకు ఈవిడ చేస్తున్న ఈ డ్యూటీని మరొక స్త్రీ తన చేతుల్లోకి తన బిడ్డ కోసం తీసుకున్నంత వరకు, తన కోడలు తీసుకున్నంత వరకు స్థిరముగా జరిగిస్తుంది ఒక తల్లి. ప్రేమతో చేస్తుంది ఆ తల్లి. ఇది మీకు అర్థమైతే దేవుని పిల్లలారా, మరి ఇది మీకు అర్థమైతే దేవుడు కూడా ఇప్పుడు దేవుడు ఏం చేశాడని ఆ వచనాన్ని ఇప్పుడు మనసు పెట్టి మీరు చదవండి.
దేవుడు భూమిని కలుగజేసి అంటే తల్లి వంట తయారు చేసి తర్వాత దానిని సిద్ధపరచి తయారు చేసిన వంటను ప్లేట్లో ఈ టేబుల్ మీద పెట్టినట్లుగా దేవుడు కూడా కేవలం తయారు చేసి చేతులు దులుపుకుంటే మనం తినలేమండి, దాన్ని సరిగ్గా అనుభవించలేమండి. అందుకేం చేశాడు? సిద్ధపరిచాడు. ఎలా సిద్ధపరిచాడంటే నువ్వు తెంపుకు తినటమే, తెంపుకోవటం తినటం, జాంపండు తెంపుకోవటం తినటం, యాపిల్ పండు తెంపుకోవటం తినటం, అరటిపండు తెంపుకోవటం తినటం. మీరు ఆలోచించిన దేవుళ్ళ పిల్లలారా, ప్రతి ఒక్కదాన్ని తెంపుకు తినే ప్రాసెస్ పెట్టేశాడు. ఏమండి, ఒక రోజా 2 రోజుల నెల సంవత్సరం అని కాకుండా సిద్ధపరచి దానిని స్థిరపరచను అన్నాడు. చూడండి, స్థిరపరిచాడు. ఇదిగో ఓ యాపిల్ చెట్టు, నువ్వు నా పిల్లలకి ఈ సృష్టి ఉన్నంత వరకు యాపిల్ పళ్ళే ఇవ్వాలి, మధ్యలో జాంపళ్ళు కానీ లేకపోతే చెనక్కాయలు కానీ కాయడానికి నీకు వీల్లేదు. నువ్వు యాపిల్ పళ్ళే టేస్టీగా ఇవ్వాలి నా పిల్లలకి. అరటి చెట్టు నువ్వు అరటిపళ్ళు ఇవ్వాలి, దానిమ్మ మొక్క నువ్వు దానిమ్మ పళ్ళే, మామిడి చెట్టు నువ్వు మామిడికాయలు ఇవ్వాలి. ఇదిగో మీరు సంవత్సరం అంతా ఇవ్వండి అరటిపళ్ళు, యాపిల్ పళ్ళు ఇలాంటివి. మీరు మాత్రం సమ్మర్లో వెళ్ళండి కర్బూజా, మీరు సమ్మర్లో వెళ్ళండి మామిడి పళ్ళు, చలికాలంలో సీతాఫలం పళ్ళు వెళ్ళండి. చక్కగా ఎక్కడికెక్కడ సిద్ధపరిచి స్థిరపరిచాడు. ఈ సృష్టి ఉన్నంత వరకు నా పిల్లలు మీ మీద జీవించినంత వరకు, దీన్ని నేను మరలా తీసేసేంత వరకు స్థిరపరిచాడు. వర్షం స్థిరంగా పడవలసిందే, భూమి పండవలసిందే, ఆకాశపు మంచు కురవలసిందే. ఏ చెట్టుకు ఆ చెట్టు, ఏ మొక్కకు ఆ మొక్క, ఏ పువ్వు మొక్కకు ఆ పువ్వులు, ఏ ఫలవృక్షాలకు ఆ ఫలములు. ఏమండి, ఏ పంటకు ఆ పంట కరెక్ట్గా మరి పండవలసిందే, మారటానికి లేదు. స్థిరపరిచాడు. వరి మొక్క వరి గింజలు ఇవ్వాలి, గోధుమ మొక్క గోధుమ గింజలు ఇవ్వాలి, క్రమము తప్పటానికి లేదు. దీన్నే స్థిరపరచడం అంటాడు. ఆలోచించిన దేవుని పిల్లలారా, కలగజేసి సిద్ధపరచి స్థిరపరిచాడు. అంటే ప్రారంభంలో దేవుడు ఎలా చేశాడు అంటే, ఇదిగో మనం ఇది తక్కువ ఉంది దేవుడు అని ఆలోచించకుండా, చెట్టు నుంచి కాయ కింద పడ్డ లోనున్న పదార్థానికి ఏం కాకుండా తోలుకు మాత్రమే ఆ మట్టి కానివ్వండి, ఇసుక రేణువులు కానివ్వండి, తోలుకు అంటుకోవాలి తప్ప లోనున్న మనం కడుపులోకి తినే పదార్థానికి అంటుకోవడానికి వీలు లేకుండా బ్రహ్మాండంగా చేశాడండి. ఇది అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇది లేదు, ఇదిగో ఈ బత్తాకాయకి ఇది ఉంటే బాగుండు అనడానికి లేదు, ఎంత బాగుందండి అనటం తప్ప మన నోటి నుంచి వచ్చే మాట ఇది ఉంటే బాగుండు, అలాగుంటే బాగుండు అనే మాట లేకుండా ఒక మొక్కజొన్న పొత్తుకు కవర్ మీద కవరు, కవర్ మీద కవరు, చలికాలంలో స్వెటర్ మీద స్వెటర్ వేసుకున్నట్లుగా మొక్కజొన్న పొత్తుకు కవర్ మీద కవర్ వేసాడు. చూడండి దేవుని పిల్లలారా, అందుకే సిద్ధపరిచి స్థిరపరిచాడు. అంటే లోపం లేకుండా, నీ చేత మరలా అడిగించుకొనకుండా, చూసిన వెంటనే అబ్బాని నువ్వు ఇష్టపడేట్టుగా చేశాడు. పిల్లరా, ఎంత ఆలోచించాలో మీరు ఒక్కసారి ఈ వాక్యాన్ని మీరు ఆలోచించండి, పరిశీలించండి. ఎంత ఆలోచిస్తే ఎంత ప్రేమ ఉంటే దేవుడు తన ప్రేమను తన బిడ్డల పట్ల మన పట్ల ఎలా తెలియజేసుకున్నాడు అంటే క్రియారూపకంగా తెలియజేశాడు. ఈ సృష్టిని తయారు చేయటం ద్వారా, మనకు సిద్ధపరిచి స్థిరపరిచి ఇవ్వటం ద్వారా తన ప్రేమను దేవుడు వెల్లడిపరుచుకున్నాడు. మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. ఏమండి, ఇంత బాగా దేవుడు ఈ ప్రకృతిని చేసి మనకి ఇచ్చాడు, ఇంత బాగా ఇచ్చాడు. ఎందుకు దీని అంత ఇంత చక్కగా ఇంత కలగజేసి సిద్ధపరిచి స్థిరపరిచి ఇచ్చాడు? ఎందుకు ఇంతగా ఇచ్చాడండి? ఏమండి, ఇవ్వటముతో చేతులు దులుపుకుంటే మనం ఏ టైప్ అంటే తినటముతో కడుపులు దులుపుకుంటాం, మనం ఆర్పుకుంటాం, అంతేనా? దేవుడు ఇచ్చి చేతులు దులుపుకున్నాడు అనుకోండి, సిద్ధపరిచి స్థిరపరిచి మనం తినేసి గమ్మున అయిపోతాం. అందుకే నా పిల్లలకు కనీసమైనటువంటి ఒక జంతువులకు పక్షులకు నా ఆలోచన ఉండదు కనుక దాన్ని నేను కలగజేయడం మాత్రమే కాదు, సిద్ధపరిచాను, స్థిరపరిచాను అని నేను చెబితేనే కానీ వీరికి అర్థం కాదన్న భావముతో మన కన్న తండ్రి వాక్య రూపంలో కూడా రాసి కలగజేశానురా, సిద్ధపరిచానురా, నేను దాన్ని స్థిరపరిచాను. ఆయన ఒకసారి చెక్ చేసుకో, దాన్ని నేను కలగజేయడంతో చేతులు దులుపుకోగా సిద్ధపరిచి స్థిరపరిచాను, చెక్ చేసుకొని చెప్తున్నాడు. చూడండి దేవుని పిల్లరా, నిరాకారంగా ఉండునట్లుగా చేయలేదు, కానీ దాన్ని ఎలా చేశాడంట? నివాస స్థలముగా ఉండునట్లు. ఎంత నివాస స్థలముగా అంటే తినటానికి అన్నము లేనటువంటి కడు పేదవాడు కూడా ఏ చెట్టు కింద పడుకున్నా, ఏ రాతి మీద పడుకున్నా, చెట్ల కింద పడుకోవడాలు, రాళ్ళ కింద పడుకోవడాలు టౌన్లలో మనకు కనిపించవు. కానీ ఒక్కసారి పల్లె ప్రాంతాలకు వెళ్ళిపోతే
ఎండాకాలం వచ్చిందంటే దుప్పట్లు తీసుకొని రాళ్ళ మీదకి వెళ్ళి ఆరు బయట పెద్ద పెద్ద గుట్టల మీద ఆ ఊరికి పక్కన ఉన్నటువంటి బండల మీద ధాన్యం ఆరేసుకునే బండలు, ధాన్యాన్ని దొల్లగొట్టే బండల మీద పడుకొని నిద్రపోతుంటారండి. నేను చూశాను అనంతపురం జిల్లా తలుపుల దగ్గర మా మేనత్త గారు ఊరి దగ్గర చూస్తే నైట్ అయ్యేసరికి అందరూ దుప్పట్లు పడుకొని ఇల్లు తాళం వేసి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికండి వెళ్ళిపోతున్నారంటే ఒక్కసారి నువ్వు కూడా తీసుకొని రా ఎలాగొస్తాను నిద్ర చూద్దుగా నన్ను తీసుకెళ్లారు. ఏమండి నైట్ పడుకుంటే ఉదయం తెల్లారేంత వరకు మెలకువ రాలేదండి. చెట్ల కింద రాళ్ళ కింద పల్లెలు పడుకుంటుంటారు పిల్లరా. ఎంత చక్కటి వాతావరణాన్ని దేవుడు కలిగించాడో చూడండి. ఆలోచించిన దేవుని అండి, ఎందుకు ఇంత చక్కగా ఇంత ఆలోచించి ఇంత కష్టపడి దేవుడు ఇచ్చాడు ఇన్ని ఆలోచనలతో? ఎందుకంటే ఆయన ఈ సృష్టినంతా మనకి ఇవ్వడానికి ఒకటి కారణం, అది మనము ఆయన కోసం బతకాలి అని. నీతిమంతులముగా, నిర్దోషులముగా, కుళ్ళు కపటం లేని పిల్లలముగా, ఆయనలాగా ఉన్నతంగా బ్రతకాలన్న ఆలోచనతో ఇంకా బాగా ఆలోచిస్తే తన కుమారుడైన యేసు క్రీస్తు గురించిన సువార్త 4 మాటలు ఈ సమాజానికి అందించాలన్నటువంటి ఆలోచనతో ఈ సృష్టినంతా దేవుడు తయారు చేశాడు. పిల్లరా, మరి మనిషి ఏం చేశాడు? దేవుడి కష్టాన్ని ఎరిగి దేవుడి సృష్టిని ఎందుకు చేసుకున్నాడో, మరి కన్న తండ్రి మనసులో ఉన్నటువంటి ఆలోచనను, సంకల్పాన్ని అర్థం చేసుకొని మరి మంచిగా బ్రతుకుతూ మంచిని పెంచుతూ క్రీస్తు గురించిన మాటలు చెప్పటంలో ఈరోజు మనుషులు బిజీగా ఉన్నారంటారా? కనీసం అటువైపు కన్నెత్తి చూసే పరిస్థితులు ఉన్నారా మనుషులు? క్రీస్తు గురించి అర్థం కాక లోకం తిరిగితే క్రీస్తు గురించి విని క్రీస్తు గురించి మాటలు తెలుసుకొని బాప్తిసాలు తీసుకొని ఇదిగో ఏ మాటలు దేవుడి మాటలు ప్రకటించుకుంటూ ఉన్నవారు కొందరైతే నేర్చుకుంటున్న పిల్లలలో కూడా నేర్చుకున్నంతసేపు నేర్చుకోవటం, తర్వాత నేర్చుకున్న తర్వాత ఒక మనిషిలో లోపాలు వెతకటం, ఉన్నటువంటి సంఘంలో కానివ్వండి, ఉన్నటువంటి కళాశాలలో కానివ్వండి, ఏవో లోపాలు వెతుక్కొని వాటిని భూతద్దం పెట్టి చూసుకొని చిన్న వాటి కోసమే దేవుడి సన్నిధికి దూరం అయిపోయే దుస్థితిలో ఇదిగో మరికొందరు ఉండటం. దేవుని పిల్లలారా, ఇవన్నీ దేవుని సంతోషపెట్టే కార్యక్రమాలు అంటారా? కోపాన్ని రేపే కార్యక్రమాలు అంటారా? ఆలోచించండి. ఏమండి, మంచిగా దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు ఆయన అనుకున్న విధంగా ఉండకపోతే దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? మార్పు జరుగుతుంది దేవుడిలో. అందుకే ఈ భూమిని తయారు చేసేటప్పుడు ఇంత చక్కగా దేవుడు ఇచ్చాడు కదండి. మనిషి దేవుడి కష్టాన్ని ఆలోచించక తరం తర్వాత రావటం, తినటం, ఇష్టానుసారంగా బ్రతకటం, పెళ్ళిళ్ళు చేసుకోవటం, పిల్లలు కనటం, తినటం, తాగటం, పెళ్ళికి ఇవ్వటం, పెళ్లి చేసుకోవటం, అది నోవహు తరమే కాదు, ప్రతి తరం రొటీన్ అయిపోయింది. ఇంకా ఇలా జరుగుతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడో చెప్పండి దేవుడిన పిల్లలారా. అందుకే నువ్వు ఆయన అనుకున్న విధంగా ఆయన సొమ్మును తింటూ ఉండనప్పుడు ఆయన కూడా తీసుకునవలసిన నిర్ణయాలు తీసుకుంటాడు పిల్లలారా. అందుకే దేవుడు ఏం చేశాడంటే ప్రారంభంలో ఉన్నతంగా మనిషికి దేవుడిచ్చిన ఈ సృష్టిని కూడా నువ్వు మారేసరికి, నీ ప్రవర్తనలో తేడా జరిగేసరికి ఆయన కూడా ప్రకృతిలో కూడా ఒక తేడాను కలగజేశాడు. భక్తుడైనటువంటి దావీదు గారు బైబిల్ పరిశోధించి దేవుడు మనసు అర్థం చేసుకున్నవాడు, దేవుని ఇష్టానుసారుడుగా మరి ఆయన రాసిన ఒక మంచి మాట, మనిషి మార్పులో తేడా జరిగేసరికి ఎందులో తేడా జరిగిందో తెలియజేస్తూ దేవుడు ఎలా మారిపోయాడు, ప్రేమామయుడిగా దయామయుడిగా ఉన్న దేవుడు ఎలా మారిపోయాడో తెలియజేసే ఒక చక్కటి మాటను రాశాడు. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం 13వ వచనాలు. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 12, 13వ వచనాలు మనం చూడగలిగితే మనిషి దేవుడి కోసం బ్రతకనప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలియజేసే మాటలు చెప్తున్నాడు చూడండి. ఒకడును మరలని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దాన్ని ఏం చేశాడంట? దానిని సిద్ధపరిచి ఉన్నాడు. ఒకడును మరలని ఎడల ఆయన తన కత్తికి ఏం చేస్తున్నట్టండి? పదును పెడుతున్నాడంట. చూడండి దేవుని పిల్లలారా, ఒక్కడు కూడా తన వైపు మరలకపోయేసరికి దేవుని భావాలను అర్థము చేసుకొని ఆయన ఇచ్చిన ప్రకృతిని అనుభవించి కూడా ఆయన కోసం బ్రతకకపోయేసరికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన కత్తికి పదును పెడుతున్నాడు అన్నాడు. కింద వచనంలో ఏమంటాడు? ఆయన తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, అంటే దేవుడు మొదట దేనిని సిద్ధపరిచాడు మన కోసం? దేవుడు మొదట మనకు దేనిని సిద్ధపరిచాడండి? ఈ భూమిని సిద్ధపరిచాడు, సమస్త ప్రకృతిని సిద్ధపరిచాడు. అనుభవించండి రా, మీకు ఇష్టమైనట్లుగా దీన్ని మలుచుకోండి. ఆల్రెడీ నేనే మలిచాను. ఎలాగ నీరు కనిపిస్తే దూకండి, ఈత కొట్టండి, సముద్రంలో పడవలు వేసుకొని తిరగండి, అడవుల్లో ట్రెక్కింగ్లు చేసుకోండి, శుభ్రంగా ఆ పళ్ళు లాగేసుకోండి, ఉయ్యలు వేసి ఊగుకోండి, చేపలు పట్టుకోండి, సముద్రంలో నత్తలు రకరకాలను పెట్టాను, తినండి, పట్టుకోండి, భోజించండి, ఆరోగ్యవంతంగా బలిష్టమైన జనంగా ఎదగండి.
నా కోసం బ్రతకండి చివరిలో చెప్పాడు. పిల్లరా, ఈ క్రమం మనిషి తప్పినప్పుడు, దేవుడి కోసం బ్రతకనప్పుడు, మొదట ప్రకృతిని, భూమిని సిద్ధపరిచిన దేవుడు మనిషి తన కోసం బ్రతకకపోయేసరికి దేనిని సిద్ధపరుస్తున్నాడట? దేనిని సిద్ధపరుచున్నాడు? ఖడ్గాన్ని, తర్వాత తన విల్లు ఎక్కుపెట్టి సిద్ధపరిచి ఉన్నాడు అనడానికి అంటున్నాడు. చూడండి, ఇంతకు విల్లు ఎక్కుపెట్టి సిద్ధపరిచింది దేనికోసం? విల్లు ఎక్కుపెట్టి సిద్ధపరిచింది ఎవరి మీద? గుడి సైతాన్ మీదకి అనుకుంటున్నారా? ఈ గురి ఎవరి మీదకి అనుకుంటున్నారు? చాలామంది ఏమనుకున్నారంటే, కత్తి నూరుతున్నాడంటే బల్లే బల్లే వేసేస్తాడు సాతానుని అనుకుంటున్నారు. కానీ ఆయన కత్తి నూరుతున్నది, విల్లు ఎక్కుపెట్టి లాగి సిద్ధపరిచి ఉన్నది ఎవరి కోసం అనుకుంటున్నారు? సాతాను కోసం అనుకున్నారా? చెప్పండి, ఎవరి కోసమో? చిరునవ్వులు చిందిస్తున్నారేమి? ఆయన కోసం బ్రతకని వారి కోసం. మనం ఆయన కోసం బ్రతకలేదనుకోండి, పట్టించుకోలేదనుకోండి, మన కోసం, లోకంలో ఎవడైనా ఆయన కోసం. అందుకే ఒకడును మరలని ఎడలా అంటున్నాడు. చూడండి, ఒక్కడైనా మరలడా ఒక్కడైనా మరలడా. అయితే కత్తి నూరామంటే ఎప్పుడు నూరుతాం? కత్తి ఎప్పుడు నూరుతారండి? కత్తి ఎప్పుడు నూరుతాం? కోడిని పట్టుకొని, మెడలు పట్టుకొని, కోడిని పట్టుకొని అంటాడు. వాడు కోడిని పట్టుకుంటే ఏం చేస్తుంటాడు? కస్స అంటే వేసేస్తాడు అనడానికి కదా. విల్లు ఎప్పుడు ఎక్కి పెడతాం? శత్రువుని అంతమందించడానికి. మొదట భూమిని సిద్ధపరిచాడు, అనుభవించమన్నాడు, స్థిరపరిచాడు. నువ్వు నీలో మార్పు జరిగేసరికి ఆయన కోసం బ్రతకక తర్వాత దేనిని సిద్ధపరుస్తున్నాడు దేవుడు అంటే, తన అమ్ములను సిద్ధపరిచి ఉన్నాడు అన్నాడు. కిందికి రాగానే 13వ వచనంలో ఏమన్నాడు చూడండి, వారి కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు, తన అంబులను అగ్నిబాణములుగా చేసి ఉన్నాడు. ఏమన్నాడు 13వ వచనం స్టార్టింగ్ మాటలో? వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచాడు. మొదట నీ పొట్టను నింపే తిండి సాధనాలను సిద్ధపరిచాడు. ఎప్పుడైతే అంటే నిన్ను బ్రతికించటానికి భూమిని సిద్ధపరిచాడు. ఆయన కోసం బ్రతకకపోయేసరికి ఏ సాధనాలను సిద్ధపరిచాడట? మరణ సాధనాలు అన్నాడు. చూడండి ఏంటి, ఇంతకు దేవుడు సిద్ధపరిచిన మరణ సాధనాలు ఏంటబ్బా? కత్తి నూరుతానంటున్నాడు, విల్లు ఎక్కిపెట్టానంటున్నాడు. ఇంతకు దేవుడి చేతిలో మనల్ని అంతమొందించే ఆ మరణ సాధనాలు ఏంటి అనే బైబిల్లో ఆలోచిస్తే, ఇంతకు దేవుడు వేటిని మరణ సాధనాలుగా మార్చాడో తెలుసా? వేటిని మరణ సాధనాలుగా మార్చాడో తెలుసా అండి? ఏ ప్రకృతినైతే నీవు బ్రతకటానికి మొదట సిద్ధపరిచి నీ చేతుల్లో పెట్టాడో, ఏ ప్రకృతినైతే నీ కోసం సిద్ధపరిచాడో, అదే ప్రకృతిలో ఉన్నటువంటి వస్తువులలో ఒక్కొక్క దాన్ని ఒక్కో మరణ సాధనముగా సిద్ధపరిచాడు. ఒకదాన్ని కత్తిగా సిద్ధపరిచాడు, మరోదాన్ని విల్లుగా సిద్ధపరిచాడు, మరోదాన్ని బాణముగా సిద్ధపరిచాడు, ఒకని ఈటెగా, ఒకటిని బరిసెగా, ఒకటిని పిడి బాకుగా. ఏమండి, ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క మరణ సాధనంగా సిద్ధపరిచాడు. ఇంతకు దేవుడు మరణ సాధనాలుగా సిద్ధపరిచినవేవి? వేటిని దేవుడు మరణ సాధనాలుగా సిద్ధపరిచాడు? ఏ ప్రకృతినైతే నువ్వు బ్రతకడానికి సిద్ధపరిచాడు, ఆయన కోసం నువ్వు బ్రతకకపోయేసరికి అదే ప్రకృతిని దేవుడు ఏం చేశాడంటే మరణ సాధనాలుగా మార్చాడు, మరణ సాధనాలుగా సిద్ధము చేశాడు. మరి నిజంగా దేవుడు ప్రకృతిని మరణ సాధనాలుగానే సిద్ధము చేశాడా అని ఆలోచిస్తే, దేవుని వారలారా, మరి ఈ ప్రకృతిలో మరి మనం బ్రతకటానికి మరి ప్రధానంగా మనకు కనబడుతున్నది ఇదిగో పంచభూతాలు. అయితే అందులో సూర్యుడు ఒకడు ఉన్నాడు, పంచభూతాలు సూర్యుడు ఉన్నాడు. పిల్లరా, సూర్యుని దేవుడు కలిగించినప్పుడు, ఎందుకంటే సూర్యుని వేడి ఉంటేనే మనం బ్రతకగలుగుతాం. ఈ ప్రకృతిలో పంటలు పండుతాయి, మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది. మరి సూర్యుని దేవుడు మొదట కలిగించినప్పుడు ఎందుకు కలిగించాడో, కలిగించిన తర్వాత దేవుడే చెబుతూ ఏ కారణం చేత కలిగించాడో, ఎవరి కోసం సిద్ధం చేశాడో మరి ఆయనే రాయిస్తూ చెప్పిన ఒక మంచి మాట. ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనాన్ని మీరు చూడగలిగితే, సూర్యుని కలిగించేటప్పుడు దేవుడు ఏ ఆలోచనతో కలిగించాడో, ఎటువంటి సంకల్పంతో దాన్ని తయారు చేశాడో చెబుతున్నాడు. చూడండి, దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కానియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగా కానియు భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతుల ఇండునుగా కానియు పలికెను. ఆ ప్రకారం ఆయను అన్నాడు. చూడండి పిల్లారా, అంటే దేవుడు మొదట సూర్యచంద్రులను కలిగించినప్పుడు, సూర్యుని కలిగించినప్పుడు దేవుడి ఆలోచన ఏంటి, దేనికోసం దాన్ని కలిగించాడు దేవుడు అని మనం ఆలోచిస్తుంటేనండి, మరి భూమి మీద
వెలుగిచ్చుటకై అన్నాడు. చూడండి, ఆకాశంలో సూర్యుని ఎందుకు పెట్టాడంట? భూమి మీద వెలుగునివ్వాలి, అంతేకాదు వేడినివ్వాలి, అంతేకాదు మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ జరిగించడానికి కావలసిన సూర్య కిరణాలను భూమి మీదకి ప్రచురింప చేయాలి. ఆలోచించండి దేవుడిన పిల్లలు, అంతేకాదండి, దానికి కిరణజన సంయోగక్రియ అయితే మనకు ఒంటి మీదకి డి విటమిన్ అనే దాన్ని ప్రసాదించాలి ఆ సూర్యుని యొక్క కిరణాలలో. ఇలా ఎన్నో ఆలోచనతో దేవుడు మల్టీపర్పస్గా చేశాడు. మల్టీపర్పస్, సూర్యుడు మల్టీపర్పస్, వేడి, వెలుగు, కిరణజన సంయోగక్రియ, మనకు డి విటమిన్. అంత మాత్రమే కాదు, భూమి మీద వెలుగివ్వాలి అన్నాడు. అంతేనా? అవి సూచనలను, దిన సంవత్సరముల కాలములను, సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఆకాశ విశాల ముందు జ్యోతులై ఉండునుగాక అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, అంటే సూర్యుని కలిగించేటప్పుడు దేవుడికున్న ఆలోచన ఇది. సూర్యుని కలిగించడంలో దేవుడు ఆలోచన ఏంటంటే తన పిల్లలకు ఆయా కాలంలో చక్కగా సూర్యుడు అన్ని విధాలుగా మల్టీపర్పస్గా ఉపయోగపడాలి అని దేవుడు ఆలోచించి దీన్ని చేశాడండి. దేవుని పిల్లలారా, అనేక రకాలుగా మనం సూర్యుని వాడుకుంటున్నాం. మీరు ఆలోచించండి. మరి ఈ కారణం చేత దేవుడు కాలాల కోసం, దిన సంవత్సరాలు వెలుగు కోసం కలిగించాడు ప్రారంభంలో. మరి మనిషి కోసం, దేవుడి కోసం మనిషి బ్రతకకపోయేసరికి ఆయన కోసం బ్రతకాలన్న ఆలోచనతో సూర్యుని ఈ పర్పస్తో కలిగించాడు. ఎప్పుడైతే మనిషి తన కోసం బ్రతకకుండా ఉండిపోయాడో అప్పుడు దేవుడు కూడా ఏం చేశాడో తెలుసా దేవుడిన పిల్లలారా? సూర్యుడికి ఇచ్చిన పనులను దేవుడు మార్చేస్తున్నాడు. నీకు దేవుడిచ్చిన పనిని చేయకుండా నీ పనులు నువ్వు మార్చుకుంటే దేవుడు కూడా శుభ్రంగా ఏం చేశాడంటే ఆలోచించి ప్రకృతిలో సూర్యుడికి పెట్టినటువంటి పనులను దేవుడు మార్చేసి సూర్యుని పిలిచి సూర్యునితో ఏం చెప్పాడో తెలుసా దేవుని పిల్లరా? వాళ్ళని మార్చిపడేసే ఏం చెప్పాడు? ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనానికి రాగానే, ఇదిగో ప్రారంభంలో సూర్యుని కలగజేసినప్పుడు దేవుడు చెప్పిన మాటలు చదివాం. మన కళ్ళతో, మన కళ్ళతో చూసాం, నోటితో చదివాం, చాలాసార్లు చదువుకున్నాం. ఇప్పుడు ఆయన కోసం బ్రతకకపోయేసరికి ఏ సూర్యుని అయితే మన కోసం చేశాడో కారణం చేత అదే సూర్యుని పిలిచి సెకండ్ టైం పిలిచి ఏమని చెప్తున్నాడో చూడండి. 16:8లో 4వ దూత తన పాత్రను ఎక్కడ గుమ్మరించిందంటే సూర్యుని మీద గుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడెను. అబ్బా, ఏమండి, సూర్యుని మొదట పిలిచి అతను పెట్టిన పని గురించి అతన్ని గుర్తు చేసి పంపించాడు. తర్వాత మరలా రెండవసారి పిలుస్తున్నాడు. అంటే దేవుడు పని ఎన్నిసార్లు చేస్తున్నాడు? దేవుడు పని ఒక్కసారి చేశారా? మరలా పనిలోకి వచ్చాడు. దేవుడు చేసిన మొదటి పని మనం చూసాం. ఆదికాండం 2వ అధ్యాయం 2-3 వచనాలు మనం ఆలోచించగలిగితే దేవుడు నోటి చేత దాన్ని సృష్టిని కలిగించడం కాదు, పని చేసి విశ్రాంతిలోకి వెళ్ళిపోయినాడు. దేవుడు తాను చేసిన తన పని అంతటి నుండి తన పన్నంతటిని 6వ దినంలోగా ముగించి 7వ దినాన్ని పరిశుద్ధపరిచి 7వ దినాన్న విశ్రాంతిలోకి వెళ్ళిపోయాను. 7వ దినాన్ని విశ్రాంతి దినంగా పరిశుద్ధపరిచాడని ఆదికాండం 2వ అధ్యాయం 2-3 వచనాలు మనకు కనబడతాయి. పిల్లరా, అంటే మొదట పని చేశాడు. మొదట పని చేసి 6 దినాలు కష్టపడి 7వ దినాన్న విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. విశ్రాంతిలోకి వెళ్ళిపోయిన దేవుడు విశ్రాంతిలోనే ఉన్నాడా? మరలా వెంటనే పనిలోకి వచ్చాడా? వెంటనే పనిలోకి వచ్చాడు. వాస్తవానికి దేవుడు నేను విశ్రాంతిలో ఉంటాను, నా పిల్లలు నా పనిలో ఉంటారు అనుకున్నాడు. కానీ తన పిల్లలు ఎప్పుడైతే తన పనిలో లేకుండా చెప్పిన పనిని విడిచిపెట్టి చెయ్యకూడని పని వైపు, చెయ్యకూడని కార్యక్రమాల వైపు మార్గం చెరుపుకొని వద్దనది చేసి లైన్ దాటేశాడో మరలా దేవుడు పనిలోకి వచ్చాడండి. మొదట పని లేకొచ్చింది నిన్ను బ్రతికించటానికి, నిన్ను బాగు చేసుకోవటానికి, నీ కడుపును నింపి నీకు ఉనికిని తెలియజేయడానికి వచ్చాడు, నిన్ను నిలబెట్టుకోవడానికి వచ్చాడు. ఇక రెండవసారి మరలా దేవుడు పనిలోకి వచ్చాడట. వెంటనే పనిలోకి వచ్చాడు. మనిషి తప్పు చేయగానే పనిలోకి వచ్చి ఆ పని ఏ పనిలోకి వచ్చాడు? ఇప్పుడు నిన్ను బాగు చేసే పని, నిన్ను మట్టే పనా? మొదట సూర్యుని చేసి వాళ్ళని బ్రతికించన్నాడు. మరలా రెండవసారి పనిలోకి వచ్చి సూర్యుని పిలిచి ఏం చెప్తున్నాడు? ఇదిగో 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరించగానే తర్వాత ఏమన్నాడు? మనుష్యులను దేనితో కాల్చాలి? ఇక అగ్నితో కాల్చున్నట్లు. బా, సూర్యునికి అధికారం. ఇదిగో ఇంతవరకు నీకు ఏ అధికారం ఇచ్చాను? చక్కటి వెలుగు, చక్కటి వేడి. ఎంత వేడి అంటే ఎక్కువైతే చెర్రుమంటుంది నా పిల్లలకి. ఉదయాన్నే బయటకు వచ్చి నా పిల్లలు ఎలాగుంటారు? ఇలా తలుపు తెరిచి మూతి ముందుకు ఇలా పెట్టేసి ఆ చల్లటి గాలికి ఆ వేడి ఇలా, కొందరు చూశారండి టీవీలో కూడా, నెట్లో కూడా, క్లిప్పింగ్లో చూస్తున్నప్పుడు ఇలా నిలబడతారు. చెర్రు అని కొట్టింది అనుకోండి, ఇలాగే ఉంటారండి, అలా లోపలికి వెళ్ళిపోతారు. అంటే ఉదయాన్నే బయటికి రావాలి, వెచ్చటి
నీ యొక్క వేడిని అనుభవిస్తూ డి విటమిన్ని పొందుకుంటూ దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ ఆరు బయట స్నానాలు కూడా చేసుకుంటూ వారి ఇష్టానుసారంగా మంచి చక్కగా వాళ్ళు ఉండాలి, నా పని చేయాలి అనుకున్నాడు. ఏమండి, ఆ పనిలో మనం లేకపోయేసరికి నెక్స్ట్ సూర్యుని పిలిచి మరొక ఆజ్ఞ ఇచ్చాడు. ఇక బాగు చేసే ఆజ్ఞ కాదు, ఏం చేయాలి, ఇక మంటలతో కాల్చిపడేసే వాళ్ళని అన్నాడు. అంటే కాస్త కిందుకు దిగిన ఆయన అన్నాడు సూర్యుని. ఏమండి, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి చెప్పండి పిల్లరా? మొదట దాన్ని కలిగించిన కారణం ఏంటి? మనల్ని బ్రతికించుకోవటానికా, నాశనం చంపుకోవటానికా? మనకు బ్రతికించటానికి, మనకు బ్రతుకునివ్వటానికి కలగజేశాడు. మన పర్పస్ మారేసరికి, మన ఆలోచనలు, మన బ్రతుకు మారేసరికి దేవుడి కూడా ఆలోచనలు మారిపోయి చూడండి దేవుని పిల్లలారా. ఎందుకంటే ఒక బెల్ట్ కొంటామంటే మనం బెల్ట్ దేనికోసం కొంటామండి? మగపిల్లలైనా ఆడవాళ్ళైనా బెల్ట్ కొంటుంటారు ప్యాంట్లకు. బెల్ట్ దేనికోసం కొంటారండి? బెల్ట్ దేనికోసం కొంటారు చెప్పండి? జారిపోకుండా చక్కగా ఉండాలి, ఏమండి, కంఫర్టబుల్గా ఉండాలి, ఇబ్బంది లేకుండా ఉండాలి. బెల్ట్ ప్యాంటు గింటు లూజ్ అయినా అటు ఇటు అయినా కూడా ఏమండి కొంచెం చక్కగా ఉండాలని బెల్ట్ కట్టుకుంటాం. అంతేనా? అంటే బెల్ట్ పర్పస్ కొనడానికి కారణం ఏంటి? నడుముకు కట్టుకోవడానికి కొంటాం. ఏమండి, పిల్లలను కొట్టడానికి బెల్ట్లు కొనేవాళ్ళు ఎవరైనా మీరు చూసారా మీరు? ఏమండి, లెదర్ షాప్లోకి వెళ్ళి ఎంత కొట్టినా తెగకుండా ఉండే మంచి మందం లాంటి పొడవైన బెల్ట్ ఇవ్వండి, మా వాడిని బద్దలు అన్నారు అనుకోండి. అంటే ఎందుకండి అంటే, మా వాడిని వీపును తెగిపోకుండా కొట్టడానికండి ఆ బెల్ట్ అని. ఒక్కరైనా చూసారండి షాపులో వచ్చి అడిగేవాళ్ళని? బెల్ట్ పర్పస్ ఏంటంటే నడుముకు కట్టుకోవటానికి. నడుముకు కట్టుకోవటానికి కొన్న ఈ బెల్ట్ను పిల్లవాడి ప్రవర్తన మారేసరికి దీన్ని ఏం చేస్తాం మనం? అప్పుడు ఏం చేస్తామండి? బాగా బకెలేసి పెట్టుకుంటామా? ఓపెన్ చేసి లాగి దానికి ఏ పని పెడతాం? ఇక దానికి మరో పని పెడతాం. ఇది మీకు అర్థమైతే దాని కొన్న పర్పస్ వేరు, తర్వాత పిల్లవాడిలో తేడా జరిగితే ఉపయోగిస్తున్న పర్పస్ వేరు. దేవుడు కూడా, అది మీకు అర్థమైతే దేవుడు కూడా మొదట సూర్యుని చేసిన పర్పస్ ఏంటంటే మనల్ని బ్రతికించడానికి, మనకు బ్రతుకునివ్వటానికి చేశాడు. ఏమండి, ఎప్పుడైతే నీ ప్రవర్తనలో తేడా జరిగిందో నిన్ను బ్రతికించడానికి తయారు చేసిన సూర్యునితో ఏమని చెప్తున్నాడు పిలిచి, నాయన కాస్త వాళ్ళ సంగతి చూడు, కొంచెం ఓవర్ యాక్షన్ చెప్తున్నారు, చెప్పిన మాట వినకుండా ఉన్నారు నా పిల్లలు, కొంచెం ఏం లేదు కాల్చే నాయన అన్నాడు. అందుకే చూడండి దావీదు గారు ఎంత బాగా గ్రహించారో, ఆయన వాటిని మరణ సాధనములుగా సిద్ధపరిచాడు. వేటిని మరణ సాధనాలుగా సిద్ధపరిచాడు? నీవు జీవించటానికి జీవ సాధనాలుగా సిద్ధపరిచిన ఈ ప్రకృతిలోని వస్తువులనే నువ్వు ఆయన కోసం బ్రతకపోయేసరికి మరణ సాధనాలుగా సిద్ధపరిచాడు. దాన్ని మరొక రకంగా సిద్ధము చేశాడు. చూడండి పిల్లరా, సిద్ధం చేశాడు అన్నాడు. అందుకే ఎండాకాలంలో సూర్యుడు కొట్టే దెబ్బను మనం ఏమంటున్నాం? ఏమండి, ఎండాకాలంలో సూర్యుడు కొట్టే దెబ్బను ఏమంటున్నాం? వడదెబ్బ అంటున్నాం. అంటే సూర్యుడు నేనేం చేస్తున్నాడు? సూర్యుడు నేనేం చేస్తున్నాడు? కొడుతున్నాడు. నిన్ను కాపాడవలసిన వాడు నిన్నెందుకు కొడుతున్నాడు? నీకు వెలుగు వేడిని ఇవ్వటానికి తయారు చేయబడి నిన్నెందుకు కొడుతున్నాడు? అది దేవుడు కొట్టమన్నా దెబ్బ, వడదెబ్బ అంటాడు తప్ప దేవుడు కొట్టమన్న దెబ్బ అన్న సంగతి మనిషికి అర్థం కాదు పిల్లరా. సూర్యుని అలా మార్చాడు. ఏమండి, ఆ తర్వాత మనకు గాలి ఉందా? గాలి ఉందండి. మరి గాలిని చేసేటప్పుడు దేవుడు ఏ పర్పస్ చేశాడు? గాలి కాదు, వర్షం ఉంది, సముద్రం ఉంది, నీరు చాలా ఉన్నాయి దేవుని పిల్లలారా. మొదట సూర్యుని చేశాం, సూర్యుని అలా మార్చాడు. ఏమండి, తర్వాత వర్షం గురించి చూద్దాం. వర్షం ఎందుకంటే మనం తాగటానికి ప్రాణాధారం మొట్టమొదటి నీళ్ళే కదండి. మరి వర్షాన్ని కూడా దేవుడు ఇచ్చాడండి. వర్షాన్ని దేవుడు భూమి మీద కురిపించటానికి ప్రారంభ పుస్తకమైన ఆదికాండంలో ప్రారంభ అధ్యాయాలలో 2వ అధ్యాయం 1-2 అధ్యాయాలలో దేవుడు వర్షాన్ని గురించి, వర్షం ఎందుకు చేశాడో, కలిగించటానికి, వర్షాన్ని కురిపించటానికి, వర్షాన్ని తయారు చేయటానికి మరి ఆ కారణం ఏంటో, పర్పస్ ఏంటో దేవుడు చెబుతున్నాడు. ఆదికాండం 2వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండి ప్రియులారా. ఆదికాండం 2వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు వర్షాన్ని తయారు చేయటానికి గల కారణాన్ని చెప్తున్నాడు. అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. చూసారా? అంటే నేలను తడపటానికి, పంటలను పండించటానికి, చెట్లను బ్రతికించటానికి దేవుడు చేసినటువంటి ప్రాసెస్ ఏంటంటే, నా పిల్లల తలలు కూడా తడవకుండా, జలుబు వస్తుందేమో, జ్వరం చేస్తుందేమో, బట్టలు ఏమైనా తడిచిపోతానే బాధపడతారేమో అని ఆలోచించి వారి ఇళ్ళ మీద, వారి మీద కాకుండా, ఇదిగో నా పిల్లలను ఇబ్బంది పెట్టకుండా నేల నుంచి ఆవిరి, నీరు కూడా రావడానికి లేదు, ఆవిరి లేచి ఇదిగో ఈ నేలను తడపాలి, పంటలు పండించాలి. దేవుడు ప్రారంభంలో పంటలు పండటానికి వర్ష రూపకంలో దేవుడు ఆవిరిగా భూమి నుంచి తీసి వచ్చి పంటలు పండించడానికి దేవుడు పెట్టినటువంటి ప్రాసెస్, పర్పస్ ఇదండి దేవుని పిల్లలు. అంటే ఒక చక్కటి విధానాన్ని దేవుడు ప్రవేశపెట్టాడు. తన పిల్లలకు బురద కూడా అంటకుండా, తల మీద నీటి చుక్క కూడా పడకుండా, బిడ్డల తల తడవకుండా
జాగ్రత్త పడాలి మీరు. కింద నుంచి ఆవిరి లేచి పిల్లలకు ఇబ్బంది లేకుండా పంటలు పండించాలి అని ఆజ్ఞాపించాడండి భూమికి, ఈ ఆవిరికి. ఆలోచించండి దేవుని పిల్లలారా. అది కాస్త ఏమైపోయింది, ఓవర్ యాక్షన్ అయిపోయాడు మనిషి. ఆవిరి తడుపుతూ ఉంటే చూసుకున్నాడు, ఆదాములు చూశారు, వద్దన్న పని చేశారు. ఎప్పుడైతే వీరు క్రమం తప్పారో ఇప్పుడు వర్షానికి దేవుడు మరలా ఏమని ఆజ్ఞిస్తున్నాడండి, మొదట భూమి నుంచి లేపి మీరు లేచి తడవండి అన్నాడు. ఆ తర్వాత వర్షానికి ఏమని ఆజ్ఞిస్తున్నాడో ఒకసారి ఎలా మార్చాడో వర్షాన్ని మీరు చూడగలిగితే యెహెజ్కేలు గ్రంథం వర్షాన్ని ఎలా మార్చాడో చూడండి. వర్షాన్ని, భూమిని పండించి ఆ వర్షపు నీటిని ఆవిరిని ఎలా మార్చాడో అయ్యా దేవుడు అని మళ్ళీ బైబిల్లో మనం ఆలోచించగలిగితే యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి పిల్లరా. యెహెజ్కేలు గ్రంథం 13:13. ఎందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు రౌద్రము తెచ్చుకొని, మళ్ళీ చదువునానా, అందుకు నేను రౌద్రము తెచ్చుకొని తుఫాను చేత దానిని పడగొట్టుదును, నా కోపమును బట్టి వర్షం ప్రవాహముగా కురియును, నా రౌద్రాన్ని బట్టి గొప్ప వడగళ్ళు పడి దానిని లయపరచును. అబ్బా అబ్బా ఎంత బాగా చెప్తున్నాడండి. మరొకసారి చదవండి, ప్రజలు కూడా వింటారు. మరొకసారి చదవండి. నేను కోపము తెచ్చుకొని తుఫాను చేత దాన్ని పడగొడతాను అన్నాడు. చూడండి, దేని చేత అయితే నువ్వు పెంచుకుంటున్నావో, ఇదిగో వర్షాన్ని ఇచ్చాను, ఆవిరినిచ్చాడు, ఆ తర్వాత వర్షాన్ని ఇచ్చాడు. పిల్లరా, వర్షాన్ని పంటలు పండించడానికి ఇచ్చాడు, చక్కగా పండించుకోమని చెప్పాడు. ఎప్పుడైతే దేవుడి కోసం నువ్వు నిలబడినప్పుడు నువ్వు పండించుకున్న పంటను ఏం చేస్తానంటున్నాడు, నేను కోపము తెచ్చుకొని తుఫాను చేత దానిని పడగొడతాను అన్నాడు. దేన్ని పడగొడతాడు? ఇళ్లను పడగొడతాడు, నువ్వు కట్టుకున్న మిద్దెలను పెంకుటిళ్ళను పడగొడతాడు. పొలంలోకి వెళ్ళి చూసినట్లయితే పొలాన్ని నీ తిండికి సాధనమైన నీ కడుపుని నింపే వరి పంట, గోధుమ పంటను వర్షము తుఫాను వచ్చినప్పుడు ఎలా ఉంటుందండి పంట? ఏమైపోతుంది? తుఫాను వస్తే నేల పడిపోయి ఉంటుందండి, పడిపోయి ఉంటుంది, ఎక్కడ మునిగిపోయి ఉంటుంది. చూడండి దేవుని. అందుకే నేను కోపము తెచ్చుకొని తుఫాను చేత దానిని పడగొట్టుదును. తర్వాత నా రౌద్రం, కోపమే కాదు రౌద్రం వచ్చేసింది నాకు. నా రౌద్రాన్ని బట్టి గొప్ప వడగళ్ళు పడి దానిని లయపరుచును. వర్షం పడడం చూసాం ఏమండి, దాని పునాదులు కూడా పడేస్తానంటున్నాడు. వర్షము చేతే పంటను తుఫానుగా, అంటే వర్షాన్ని కాస్త దేనిగా మార్చాడు? తుఫానుగా మార్చేశాడు. చూడండి, ఇంకా బైబిల్లో చదివితే పెను తుఫాను అంటాడు, అది పెళ్ళున నీ మీదికి దిగును అంటాడు. చూడండి, చక్కగా ఆహ్లాదకరంగా పడవలసిన ఈ వర్షం, భూమి నుంచి ఆవిరిగా లేచి ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవలసినటువంటి ఈ ఆవిరి ఏమండి, ఆహ్లాదకరంగా మంచిగా ఉండవలసిన వర్షం, కాలాలలో ఆయా కాలాలలో రావాల్సిన వర్షం ఏమైపోయిందంటే వర్షం కాస్త అకాల వర్షంగా మారింది, అది కాస్త తుఫానుగా మారింది, తుఫాను పెను తుఫానుగా మారింది, పంటలు పడగొట్టేస్తుంది. అంతేకాదు ఈ నీటి బిందువులతో పాటు పైనుంచి తుఫానుతో పాటు ఇదిగో వడగళ్లను కూడా నేను మీ మీద నా రౌద్రాన్ని బట్టి కుమరిస్తాను, మీ పునాదులను పడగొడతాను అంటాడు. చూడండి దేవుని పిల్లలారా, ఏమండి వడగళ్ళు పడినాయంటే ఏ పంట మిగులుతుంది చెప్పండి? మనం చూడండి, మా సమ్మర్లో మామిడి పళ్ళ సీజన్ వచ్చేసరికి గాలి వచ్చేసింది, వర్షం రాగానే అయ్యో పోయిందండి మామిడి పంట అన్నారు. బాగా వరి పండగానే తుఫాన్ అంటాడు. వడగళ్ళ వర్షం తప్ప వడగలు పడుతున్నాయి అనుకోండి, ఆ గోధుమ పంట మీదో లేకపోతే వరి పంట మీదో ఏమైపోతాయండి? ఒరిగించడాన్ని మొత్తం రాలిపోతాయి, నేలపాలు అయిపోతాయి. చూడండి దేవుని పిల్లలారా, అంటే బాగా మనల్ని బ్రతికించడానికి ఇచ్చిన వర్షాన్ని కాస్త దేవుడు మరలా ఎలా మార్చాడు? మనకు మరణ సాధనములుగా మార్చాడు. చూడండి, అంటే ఏ వర్షం వలన అయితే మనం బ్రతకాలో అది మనల్ని చంపేదిగా, కడుపు కొట్టేదిగా దేవుడు మార్చి పడేస్తున్నాడు. చూడండి దేవుని పిల్లలారా, ఇది వర్షం గురించి చెప్పాడు. ఇక ముందుకు వెళ్ళి మనం బాగా ఆలోచిస్తారండి, వర్షం వల్ల సముద్రాన్ని కూడా దేవుడు ప్రభావితం చేస్తాడు. ఈ తుఫాను వల్ల సముద్రంలో తుఫాను వచ్చిందంటే గందరగోళం, బీభత్సం చుట్టుపక్కల ప్రాంతాల్లో. ఇక సునామీ వచ్చిందనుకున్నాం, అంతే సంగతిలో లక్షల శవాలు లేవలసిన దేవుని పిల్లలారా, అల్పపీడనం కాదు అది. చాలా ఇప్పుడు పేపర్లు వేసాడండి, పేపర్లు ఈరోజు వేశాడు, ఈరోజు రేపు అల్పపీడనం, రేపు ఎల్లుండి అల్పపీడనం అంటున్నాడు. పిల్లలు మీరు ఆలోచించండి, అది అల్పపీడనం కాదు, అది పీడనం అల్పమైపోవడం వల్ల వస్తున్నటువంటి వర్షం కాదు దేవుని పిల్లలారా. సమాజంలో అల్ప విశ్వాసులు ఎక్కువ అయిపోవడం వల్ల వస్తున్న విపత్తది. మీరు ఆలోచించండి, సముద్రంలో సునామీలు కానీ, సముద్రంలో మరి ఈ తుఫాన్లు కానీ ఎందుకు వస్తున్నాయి? అల్పపీడనం ఏర్పడడం వల్లని మనిషి అనుకుంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు బైబిల్లో, అల్ప విశ్వాసులు ఎక్కువ అయిపోవడం వల్ల అని దేవుడు చెప్తున్నాడు. చూడండి ఏమండి, ఇలా ఎన్ని రకాలుగా దేవుడు మనిషిని తుడిచిపెట్టేస్తున్నాడు. మీరు ఆలోచించండి దేవుడిని పిల్లరా. ఇకపోతే భూమి,
భూమి గురించి కూడా దేవుడు ఏం చెప్పాడో మనం ఆలోచిస్తానండి. మరి భూమిని తయారు చేసినప్పుడు దేవుడు దానికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? ఆదికాండం 1వ అధ్యాయం 11, 12 వచనాలు చూడగలిగితే, భూమిని తయారు చేసిన తర్వాత ఆ తయారు చేసిన భూమితో స్థిరపరిచారు అన్నాడు కదా. దానితో ఏమని చెబుతున్నాడో దయచేసి ఆదికాండం 1వ అధ్యాయం 11వ వచనం చదవండి. దేవుడు గడ్డిని విత్తనములిచ్చి చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాకను పలకగా ఆ ప్రకారమైనను గడ్డిని విత్తనాలను వృక్షాలను మొలిపించాలి అంటున్నాడు. ఆ తర్వాత భూమి గడ్డిని తమ జాతి ప్రకారము విత్తనములిచ్చి చెట్లను తమ తమ జాతి ప్రకారం, అన్ని ఒకే దానిగా ఫలించడానికి లేదు, తమ తమ జాతి ప్రకారము విత్తనములను ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూశాను. గడ్డినన్నాడు, చెట్లన్నాడు, వృక్షాలన్నాడు, వృక్షాలు అంటున్నాడు, ఫలాలు అంటున్నాడు, విత్తనాలు అంటున్నాడు. ఏమండి, మనిషికి యోగ్యమైనవి మనిషికి ఇస్తున్నాడు, జంతువులకు యోగ్యమైనవి జంతువులకు ఇస్తున్నాడు, పురుగులకు యోగ్యమైనవి పురుగులకు. మల్టీపర్పస్ భూమి కూడా మల్టీపర్పస్గా ఇచ్చాడు. చూడండి దేవుడు పిల్లలరా, మల్టీపర్పస్గా చేశాడంటే చక్కగా ఉండాలి, మంచిగా ఉండాలి, నీ పంటనివ్వాలి, నీ చెట్లతో ఫలాలను ఇవ్వాలి, ఫలవృక్షాలుగా మీరు మొలవాలి, గడ్డిని కూడా నా పిల్లలకి ఇవ్వాలి, చక్కగా నా బిడ్డలకి అవసరమో ఇవ్వాలి అని భూమిని సిద్ధపరిచి దాన్ని కలిగించిన రోజు నా దేవుడు ఇదిగో ఇలా చెప్పాడు. పిల్లరా, ఇప్పుడు దేవుడి పట్ల మన మనసు మారేసరికి, ప్రవర్తనలో మార్పు వచ్చి మనం దేవుడికి వ్యతిరేకంగా బ్రతికేసరికి, ఏమండి అదే భూమికి మరలా దేవుడు ఏమని సెలవిచ్చాడు తెలుసా? అదే భూమికి దేవుడు మరలా ఏమని సెలవిచ్చాడు తెలుసా అండి? భూమికి వచ్చేది ఏంటంటే కంపం అన్నాడు, కంపించమ్మా అన్నాడు. మొదట తిరగమని చెప్పాడు. ఎంత వేగంతో తిరగమన్నాడు భూమిని? 1,11,600 కిలోమీటర్లు, ఒక గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగముతో తిరగమని చెప్పాడు. అంత తిరుగుతున్న నా పిల్లల యొక్క గ్లాసులో నీళ్లు కూడా తొనగడానికి అవకాశం లేదన్నాడు. అంత ఫాస్ట్గా తిప్పిన మనకి ఇంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని భూమి నుంచి పండించిన దేవుడు, ఎప్పుడైతే నువ్వు దేవుడికి కాకుండా పోయావో, దేవుడి కోసం బ్రతకుండా పోయావో, ఏం చెప్తున్నాడు అప్పుడు? కంపించమ్మా భూమి. అలా కంపించినాడు అంతే. ఏమండి, భూమి ఎంతసేపు కంపిస్తుందండి? తిరగడం మాత్రం 24 గంటలు తిరుగుతుంటుంది 1,11,600 కిలోమీటర్ల వేగంతో. కానీ కంపించడం ఎంతసేపు ఉంటుందండి? కంపించడం అనేది సెకండ్స్, 2 సెకండ్స్, 3 సెకండ్స్, 4 సెకండ్స్, 5కి వచ్చిందంటే శవాలు కూడా కనపడవు. ఇక మీరు ఆలోచించండి, 2-3 సెకండ్స్ అది కంపించినా సరే శవాలు గుట్టలుగా తేలిపోతాయి. చూడండి దేవుని పిల్లలు, అంటే పొరపాటున దేవుడు 1 గంట కంపించమంటే పరిస్థితి ఏంటండి? ఒక్కడు కూడా బ్రతకడు దేవుని పిల్లలు. అందుకే ఒక చక్కటి మాటను మరి ప్రవక్త ఇర్మియా ప్రవక్తగా రాస్తూ 12వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నాడు. చూడండి, ఇర్మియా గారి ద్వారా రాయిస్తూ, ఏమండి భూమి మనుషులను లేపేయటమే కాదు, ఏమండి ఇటువంటి దుర్మార్గులకు ఆహారంగా మారానేనని ఏడుస్తోందని, విలాపం ఎత్తుతోంది అని చెప్తారు. చూడండి 12వ అధ్యాయం 4వ వచనం ఇర్మియా గ్రంథం చూస్తే, ఇర్మియా గ్రంథం 12:4, భూమి ఎన్నాళ్ళను దుఃఖింపవలెను, దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలెను, అతడు మన అంతము చూడడు, దేవుడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా, దేశములో నివసించు వారు చెడుతనము వలన జంతువులు పాడైతాయి, పక్షులను సమసిపోతాయి. ముందే చెప్తున్నాడు, జరగసరిగే ముందే చెప్పాడు. గడ్డి దుఃఖిస్తుంది, గడ్డి నీ కోసం పడడం గడ్డికి ఇష్టం లేదు, చెట్లకి ఇష్టం లేదు, పల్లెకి ఇష్టం లేదు, టోటల్గా భూమికి ఇష్టం లేక ఇలా బ్రతుకులు ఇలాగే లేకపోయేటని చెప్పి దుఃఖపడుతుంది. విలాప గీతం భూమికి అయిపోయింది. చూడండి దేవుని పిల్లలంటే, అందుకే కంపించను, ఆకాశం ఆలకించు భూమి చెవి ఎగ్గు అని ఎందుకు చెప్పాడో తెలుసా? కంపించమని చెప్పాడు. చూడండి దేవుని పిల్లలు, అంతే కదండోయ్, భూమే కాదు ఆకాశం నుంచి మంచి మేఘాలు, మంచి వర్షము, మంచి మంచు మన మీద కురుస్తున్నాయి. కానీ ఇప్పుడు ఏం కురుస్తున్నాయి? ఆస్ట్రాయిడ్స్ అంటున్నాడు. ఆస్ట్రాయిడ్స్ పడుతున్నాయి, భయంకరమైనవి కనపడుతున్నాయి. కొద్ది దినాల్లో మనిషికి అంతం ఎలాగొస్తుందంటే, ఇదిగో ఈ అంతరిక్షంలో చెత్త పేరుకుపోయింది. ఈ పేరుకుపోయిన చెత్త వలన కూడా అంతరిక్షంలోంచి భూమికి ఎప్పుడైనా సరే ప్రపంచ ప్రజలకు నాశనం సంభవిస్తుంది అని చెప్పుకుంటున్నారు. సూర్యుడు అలా పాడైపోతే, గాలి అలా పాడైపోతే, వర్షంని ఎలా దేవుడు పాడు చేసి దాని ద్వారా మనుషులు ఇలా పాడు చేస్తే, ఇదిగో భూమి ద్వారా ఇలా పాడు చేస్తే, దేవుని పిల్లలారా, ఇలా ఒక్కొక్క దాని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రకృతిలో ఉన్న ప్రతి దాని వలన మనిషికి ఎంత నాశనం దేవుడు తీసుకొస్తున్నాడో చెప్పండి. అందుకే మొదట చెప్పాను మీకు, సృష్టికర్త కాస్త ఎలా మారిపోయాడండి? లయకర్తగా మారిపోయాడు. చూడండి దేవుని పిల్లలారా, సృష్టికర్త లయకర్త.
ప్రేమించి మన కోసం సమస్తాన్ని ఇచ్చిన సృష్టికర్త అయిన దేవుణ్ణి, ఆ దేవుడితోనే తన చేతులతో తన పిల్లలు గొంతు పిసికి చంపేటట్టుగా, అంతమొందించేటట్టుగా చేతితో అన్నం పెట్టిన దేవుడు, సిద్ధపరిచి స్థిరపరిచిన దేవుడే చేత్తో కత్తి నూరేటట్టుగా, విల్లంబులు సిద్ధపరిచి ఎక్కువ పెట్టేటట్లుగా, మరణ సాధనాలుగా మనల్ని బ్రతికించే వాటిని, ప్రాణాధారమైన వాటిని మరణ సాధనాలుగా దేవుడు మార్చేటట్టుగా ఎవరు చేసుకున్నారో చెప్పండి దేవుని పిల్లలారా. దీనికి అంతటి కారకులు ఎవరు చెప్పండి? మనిషి, మనమే కదండి. బ్రతుకులు బాగోలేకపోతే దేవుడు తీసుకునే యాక్షన్లు ఎలాగుంటాయి? ఇదిగో ప్రవక్తలు ఎంత చక్కటి మాటలతో రాస్తున్నారో మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. ఏమండి, అందుకే మనుషులు ఏమనుకుంటున్నారు, మనకేం పర్వాలేదులే, ఎందుకంటే సిద్ధంగా ఉంది కదా, తింటూనే ఉన్నాడు, సిద్ధపరిచిన క్యారేజీని ఉంపుకొని తిన్నట్లుగా తింటున్నాడు, భూమిలో త్రవ్వుకుంటున్నాడు, ఇంకా పండించుకుంటున్నాడు, ఎప్పటి నుంచో పండుతోంది, మాకేంటిలే ప్రాబ్లం అనుకుంటున్నాడు తప్ప అది జాగ్రత్తగా సమసిపోతోందని. జంతువులు సమసిపోతున్నాయి, పక్షులు సమసిపోతున్నాయి, వాతావరణం సమతుల్యత దెబ్బతింటోంది, ఎక్కడెక్కడ సమసిపోతున్నాయి. నీ ముగింపు దగ్గర పడిందన్న సంగతి మనిషికి అర్థం కావటం లేదు. చూడండి దేవుని పిల్లలారా, ఆడపిల్లకాయలు చదువుకొని బాగుపడవలసిన ఈ వయసులో బీర్లు తాగుతూ, సిగరెట్లు తాగుతూ, ఏమండి ఇలా ఇష్టానుసారంగా తిరుగుతున్నప్పుడు భార్య తన ధర్మాన్ని విడిచిపెట్టి భార్యలు, భర్తల ధర్మాలను విడిచిపెట్టి భర్తలు, ఏమండి ఏదైతే దేవుడు బైబిల్లో ఉండమని చెప్పాడో దానంతటికీ వ్యతిరేకంగా మనం బ్రతుకుతున్నప్పుడు ఎందుకు మనకు దేవుడు కడుపులు నింపాలో చెప్పండి దేవుని పిల్లలారా. ఎందుకంటే లోకస్తులనైతే ఎందుకు నింపాలి అంటాడు, దేవుడు తెలిసినా కూడా పని చేయని నిన్ను ఏం చేయాలి చెప్పండి? వాక్యం తెలిసి, సబ్జెక్ట్ అర్థమై ప్రతిరోజు పని చేయాలి, ప్రతిరోజు కష్టపడాలి. క్రీస్తు శరీరానికి సాదృశ్యమైన రొట్టెను తీసుకుంటున్నందుకు, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసాన్ని ప్రతి వారం తీసుకుంటున్నందుకు కష్టపడాలన్న విషయం తెలిసి కూడా కష్టపడకుండా, దేవుడు పని చేయాలన్న విషయం తెలిసి కూడా పని చేయకపోతే ఎలా చెప్పండి దేవుని పిల్లలారా? ఆలోచించండి. మరి నిన్ను అంతం అందించమంటారా, ఉంచమంటారా చెప్పండి? 3 పూట్లు అన్నం తింటున్నాను, పని వదిలిపెట్టి తిరుగుతున్నాను, నాకేం కాలేదులే అనుకుంటున్నావా? ఒక్కసారి అవుతుంది నీకు, ఒక్కసారి జరుగుతుంది. అది యాక్సిడెంటా, లేకపోతే భూకంపమా, ఆకాశం నుంచి పడిన వడగండ్ల నీకు మరణం ఎలా సంభవిస్తుందో, నీ శవం లేచిన తర్వాత నేను ఏది గుద్దిందో కూడా తెలియని పరిస్థితి. చూశారు కదా, నిన్న చూశారు కదా ఎలా జరిగిందో? చూసారా? ఉదయాన్నే పేపర్ చూశారు, ఈరోజు తిరుపతి పేపర్, చిత్తూరు జిల్లా పేపర్ చూసారా? అది ఒక మంచి కంటైనర్ వెళ్తూ ఉంటే నైట్ 4:20 అనుకుంటారు పేపర్ వచ్చిందని ఉదయాన్నే వెళ్ళిపోతూ ఏం చేశాడు వీడు? కాస్త కునికాడండి. గుంటూరు నుంచి వచ్చింది, బెంగళూరుకి వెళ్ళి మళ్ళీ తిరుమలకి వస్తున్నారు, తిరుపతికి రావాలని, కొండకి ఎక్కాలని వస్తున్నారు. వస్తూ ఓవర్టేక్ చేయడంలో కంటైనర్ని కొట్టేసరికి ఎదురుగా వస్తున్న టాటా ఇండిగాను గుద్దేసరికి పాపం వాడు బాగా వస్తున్నాడు, వీడు దీన్ని గుద్దుకొని దాన్ని గుద్దేసరికి అందులో ఎవరు చచ్చిపోయాడండి. శవాలు లేచే దేవుని 4-5 పడుకోబెట్టారు. మన పడవగల్లంతో ఏ రోజు మరణాలు లేని సందర్భాలు ఉన్నాయో చెప్పండి? ఏమండి, సముద్రంలో చనిపోయిన వాళ్ళ గురించి లేదనుకుంటున్నారా? ఏమండి, మీకు ఒక విషయం చెప్పమంటారా? సముద్రం వలన చచ్చిపోయే వాళ్ళు 100ల్లో ఉన్నారు ప్రతిదినం. నేను విశాఖపట్నంలో ఉన్నప్పుడు అండి, సముద్రాలు ఉన్న ప్రాంతాల్లో బీచ్లో పడి చచ్చిపోతే ఆ జిల్లాలో పేపర్లో వస్తుంది తప్ప మిగతా జిల్లా పేపర్లో సామాన్యంగా వేయడు. 10కి దాటింది అనుకోండి, 20, 30, 40 చచ్చారు అనుకోండి, అప్పుడు మెయిన్ పేపర్లో వస్తుంది. విశాఖపట్నం ఆర్కే బీచ్లో రోజుకు 1-2 చచ్చిపోతూనే ఉంటారండి. ఒకవేళ ఈరోజు చచ్చిపోకపోతే, ఈరోజు గ్యాప్ ఇచ్చింది, ఎవరు చచ్చిపోలేదు అమ్మయ్యా అనుకున్నామా, మరుసటి రోజు 3-4 లేస్తాడు. అది చాలా +1 ఇంకా యాడ్ అవుతాడు. ఈరోజు చచ్చిపోలేదు, రేపు చచ్చిపోలేదు అనుకుంటే ఒకేసారి 5-6 మంది ఆ ఆర్కే బీచ్లో సముద్రం ఈతకెళ్ళి చచ్చిపోతారు, ఆ రుషికొండ బీచ్లో చచ్చిపోతాడు, ఆ భీమిలిలో చచ్చిపోతాడు. ఏమండి, ఒక సముద్ర తీర ప్రాంతమైన విశాఖపట్నంలో ఇంతమంది చచ్చిపోతే ఇంకా సముద్ర తీర ప్రాంతాలు ఎంతమంది చచ్చిపోలేదు మీరు ఆలోచించండి. దేవుని ప్రపంచవ్యాప్తంగా రోజుకు సముద్రం వల్ల ఎంతమంది చచ్చిపోతున్నారు, సముద్రాల వలన, కరువుల వలన ఎంతమంది చచ్చిపోతున్నారు, ఆహారాలు సరిగ్గా లేకపోవడం వలన. ఈ యాక్సిడెంట్ల మీద అయితే సెకండ్కు ఎన్నో యాక్సిడెంట్లు అటండి, వేల లక్షల కోట్ల మంది ప్రతి దినం లక్షల మంది యాక్సిడెంట్స్లో శవాలు గుట్టలుగా పడిపోతున్నాయి. దేవుని పిల్లలారా, మన జిల్లాలో 1-2 జరిగితే 1, 2, 3 అనుకుంటుంటాం. మీరు ఆలోచించండి. కానీ ఎన్ని యాక్సిడెంట్లు, ఎన్ని సముద్ర మరణాలు, ఎన్ని నదుల వల్ల మరణాలు, పడవల వల్ల మరణాలు, ఎన్ని పైన విమానాలలో ప్రమాదాలు, ఎన్ని కార్లలో, ఎన్ని ట్రైన్స్లో, ఎన్ని రకాలుగా మనుషులు చచ్చిపోతున్నారు. మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. మనం అనుకుంటున్నాం ఇంతవరకు చదువుకున్న దానిని బట్టి మీరు ఇది ఇంకా రాలేదు, రాబోతుంది అని మీరు పొరపాటున ఎమరపాటుగా ఉండేరు దేవుని పిల్లలారా. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరూ అలాగే అనుకున్నారు. రోగాన బారిన పడిన వాళ్ళు అయితే లెక్కలేదు. హాస్పిటల్లో ఎన్ని శవాలకు, ఎన్ని డెడ్ బాడీలకు క్లాత్లు కప్పుతున్నారో తెలుసా? మ్యాచ్కి తరలించండి దేవుని పిల్ల. చూడండి హాస్పిటల్ తిరుపతిలో ఈరోజు చూడండి, ఈరోజు ఏ హాస్పిటల్ ఎవరు చచ్చిపోలేదండి, ఒక్కరోజు చూడండి చచ్చిపోయిన రోజు శవాలే. ఒకరోజు గ్యాప్ ఇచ్చిందనుకో 2-3 శవాలు లేవస్తాయి దేవుని పిల్లలారా. మీరు ఆలోచించండి. కానీ మనిషికి అర్థమవుతుంది ఇది ఎప్పుడో జరుగుతుందని కాదు, ప్రస్తుతం జరుగుతోంది. సూర్యుని వడదెబ్బ వల్ల సంవత్సరానికి ఎంతమంది చచ్చిపోతున్నారు, వర్షాలు, తుఫాన్ల వల్ల, సముద్ర కెరటాల వల్ల ఎంతమంది చచ్చిపోతున్నారు, ఈ యాక్సిడెంట్ల వల్ల ఎంతమంది చచ్చిపోతున్నారు. మీరు ఆలోచించండి దేవుని పిల్లలు. ఎందుకంటే దేవుడి కోసం బ్రతకని పిల్లలు భూమి మీద ఉండకూడదండి.
బ్రతకకుండా మనం ఉండకూడదండి. దేవుడి కోసం బ్రతకనప్పుడు తినే యోగ్యత మనకు లేదండి, అర్హత మనకు లేదు. ఆహారం తింటున్నామంటే దేవుడి కోసం బ్రతకాలి దేవుడిని పిల్లలారా. లేకపోతే దేవుడికి ఒక కీర్తనకారుడు రాశాడు, ఆయన మరణ సాధనములుగా సిద్ధపరిచి ఉన్నాడు, మరణ సాధనాలు అన్నాడు. అప్పుడే పట్టుకున్నాడండి. జరుగుతూ ఉందండి వధ, కానీ మనిషికి దాన్ని లెక్క పెట్టడం లేదు. ఒక క్యాన్సర్ పేషెంట్కు క్యాన్సర్ తీవ్రత ఎప్పుడు అర్థమవుతుంది? క్యాన్సర్ వచ్చిన తర్వాత అర్థమవుతుంది దేవుడిని పిల్లలారా. క్యాన్సర్ వచ్చిన తర్వాత మంచం పాలైపోయి వెంట్రుకలన్నీ ఊడిపోయి కళ్ళు కనపడక ఎటో చూసుకుంటూ చక్కగా అందంగా ఉన్న వ్యక్తి ఇంత అయిపోయి ముద్దలా అయిపోయి ఆ మంచం మీద పడుకుంటున్నప్పుడు, ఆ చూస్తున్నప్పుడు ఏమండి వాళ్ళకి అర్థమవుతుందండి. రీసెంట్గా కూడా మీకు ఆమె ఎవరో సినిమా యాక్టర్ ఎవరో నటి అండి, ఆవిడ పేరు ఏదో సోనాలి బింద్రే గారు. సోనాలి బింద్రేనండి. ఆవిడే కూడా మంచి డబ్బున్న ఆవిడండి, అందగత్తే డబ్బున్న ఆవిడే. ఏమండి ఇండియాలో చాలా భాషల్లో యాక్ట్ చేసింది, తెలుగులో కూడా చాలా సినిమాలు యాక్ట్ చేసింది ఆవిడే. ఏమండి మామూలు సినిమాలు కాదండి, దరిద్రాలని ఈ జుట్టు పట్టుకొని గోడకే గుద్దాలనిపించేంత సినిమాలు తీసిందండి. దుర్మార్గురాలండో అందగత్తి అనుకోకుండా మీరు. పైన అందం పైన బాగుంది కానీ లోపల మెదడేంటి? చండాలమైన మెదడు. పెళ్ళై బిడ్డను కన్న తర్వాత కూడా మన తెలుగునాటు వచ్చి ఆ శ్రీకాంత్ అనే వాళ్ళతో ఎటువంటి అశ్లీలమైనటువంటి పాటలు ఆ ఖడ్గం అనే దాంట్లో చేసిందో, చిరంజీవి అనే తండ్రి లాంటి వయసున్నటువంటి ఒక ముసలుడితో ఎలాగా గెంతిందో, తనకంటే వయసు చిన్నగా ఉండే వాళ్ళతో ఎలా గెంతిందో, ఎలా చేసిందో అశ్లీలమైన బ్రతుకులు. అదేదో ముంబై సినిమాలో వచ్చిందండి, హమ్మ అనే పాటలో ఇప్పుడు చూసాం మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు. అప్పుడు వచ్చిందండి. నాటి వరకు అలా సాగింది. ఒక్కటే దెబ్బ, నువ్వుగా జడగా జుత్తింత అయిపోయింది, ఇంత అయిపోయింది. బెత్తిరంతా పిల్లకేసుకొని బిడ్డను పట్టుకొని ప్రేతకాలు వేసుకొని అలా. అంతకుముందు మనీషా కోరేలా కొట్టాడు, మరలా అడ్రస్ లేదు. ఇప్పుడు ఇదిగో సోనాలి అయిపోయింది. కోటీశ్వరాలు అండి వీళ్ళందరూ కూడా, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారండి. ఏ మంత్రులతోనే సరే పనులు, మరి వాళ్ళ ఫైల్స్ కదిలించుకొని కలిగిన తెలివితేటలు కలిగిన వారు దేవుని పిల్లలు. మీరు ఆలోచించండి. ఒకే దెబ్బ. మనం ఏమనుకుంటాం, అయ్యో సోనాలి బింద్రేకి వచ్చిందంట, ఈవిడికి వచ్చిందంట అనుకుంటాం తప్ప నీకు వస్తే నీ పరిస్థితి ఏంటి చెప్పు? సోనాలి బింద్రే ఏ రోజైనా నాకు క్యాన్సర్ వస్తుందని, నా పరిస్థితి ఇలాగ మారుతుందని ఆలోచించిందా? లేదు. హాలీవుడ్లో కూడా ఒక ఆవిడకి వచ్చింది వీళ్ళందరికంటే ముందు. ఆవిడ పేరు ఏదో పేరండి, ఆవిడ చాలా సినిమాలు తీసిందండి. ఆయన అలెగ్జాండర్గా యాక్ట్ చేసిన ఆయన భార్య అండి ఆవిడే. అమెరికా ప్రెసిడెంట్ పోటీ చేయాలని చూస్తుంది ఆవిడ. ఆవిడ పేరు ఏదో పేరుందండి, నాకు గుర్తు రావట్లేదు కానీ ఫేమస్ నటి ఆవిడే. వచ్చేసింది క్యాన్సర్. ఒక పార్ట్ తీయించేశారు ఆవిడకి. ఏమండి మీరు ఆలోచించండి. బ్రాడ్ ఫిట్ని చేసుకుంది కదండి, బ్రాడ్ ఫిట్ని పెళ్లి చేసుకుంది ఆవిడ. డైవర్స్ ఇచ్చేసింది. ఆవిడ పేరు ఏం పేరు? యాంజెలినా జోలీ అండి. ఏమండి 1000 కోట్లు ఉన్నాయి ఆవిడ దగ్గర. అమెరికా ప్రెసిడెంట్కి పోటీ చేయాలని చూస్తుంది ఆవిడ. ఒక్కటి దెబ్బ దేవుడు, క్యాన్సర్ కోసేయి, ఆ భాగాన్ని తీసేయి, పక్కన పంపించేసాడు. సౌండ్ లేదు ఇంతవరకు. ఆవిడ ఊహించుంటుందండి. హాలీవుడ్ అండి, బాలీవుడ్ వాళ్ళకి అలా కొట్టాడండి. వాళ్ళకే దిక్కు లేకపోతే మన ఆడవాళ్ళకి ఏంటి చెప్పండి? శ్యామలా సిస్టర్ చూడండి, దేవుని పిల్లలారా, చూడండి ఎలాగుందో, వెళ్ళి చూడండి ఎలాగుందో. నిన్న వెళ్ళి చూశాను. శుక్రవారం వెళ్తే అయ్యో మనసు అంతా తరుక్కుపోయింది. ఏమంటే ఎప్పుడైనా ఆలోచించిందండి సిస్టర్ అలాగ వస్తుందని? దేవుని పిల్లలారా, ఇదిగో నీకోసం దేవుడు సిద్ధపరిచిన మరణ సాధనాలు. నువ్వు దేవుడి కోసం బ్రతకకపోతే, ఏ ప్రకృతి అయితే నిన్ను తినబెడుతుందో, ఏ ఫుడ్ పాయిజన్ అయిపోయి చచ్చిపోయిన వాళ్ళు లెక్క ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఫుడ్ పాయిజన్ అయిపోయి చచ్చిపోయిన చాలామంది ఉన్నారు దేవుని పిల్లలారా, చాలామంది ఉన్నారు. లేక వధ మరణ సాధనాలు సిద్ధపరిచి కత్తి అప్పుడు నూరాడు, వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మనమేమనుకుంటున్నాం, సముద్రంలో దగ్గర లేములే, వెహికల్ ప్రమాదాలు జరగటం లేదులే, మరణకరమైన వ్యాధులు రాలేదులే అనుకుంటాం. వస్తే పరిస్థితి ఏంటి? విజయ పాప లావుగా ఉండేదండి. అయ్యో పాపం హెల్త్ అంతా నాశనం అయిపోయింది. ఎలా చెప్పండి? ఊహించిందా తన జీవితంలో అలా జరుగుతుందని? అలా జరిగిన తర్వాత టప్పని తను చాలించేస్తే ఎవరితో చెప్పుకుంటుంది చెప్పండి? అన్నీ బాగున్నప్పుడే దేవుడి కోసం బ్రతకాలండి. అన్నీ బాగున్నప్పుడే బ్రతకాలి దేవుడిన పిల్లరా. క్యాన్సర్ వచ్చి మంచం మీద పడిన తర్వాత, నీ కంటి చూపోయినప్పుడు, నీ శక్తి తగ్గిపోయినప్పుడు, బాగోలేకపోయినప్పుడు మంచం మీద పడి అయ్యో దేవుడి కోసం బ్రతికితే బాగుండు, అయ్యో దేవుడి కోసం బ్రతికితే బాగుండు అనుకుంటే ఎలా చెప్పండి దేవుడిన పిల్లలరా? దానివల్ల ఫలితం ఏంటి చెప్పండి? ఎందుకు ఈ మాటలు దేవుడు రాయించాడంటే, ఆ దుస్థితి నీకు పట్టకూడదు అని. చాలామంది లేపేశాడు. కోరహు కుట్టుమని భూమి నెర్రవిరవడం, లేపేయటం. లైన్ దాడతాడండి దేవుడు. మన లైన్ మనం దాటామంటే దేవుడు దాడతాడు దేవుడిన పిల్లలరా. మీరు ఆలోచించండి. అందుకే మన కోసం తిండి బ్రతికించడానికి సిద్ధపరిచిన వాటిని కాస్త, బ్రతికించే వాటిని కాస్త మరణ సాధనాలుగా సిద్ధపరిచి ఉన్నాను అన్నాడు. సృష్టికర్త కాస్త లయకర్తగా మారిపోయాడు. ప్రేమమయుడు కాస్త ఏమండి మనల్ని దహించే అగ్నిగా మారిపోయాడు. ఆలోచించండి. దేవుని రక్షకుడు కాస్త శిక్షకుడుగా మారిపోతున్నాడు. చూడండి దేవుని పిల్లలారా, రక్షకుడు శిక్షకుడు అయిపోయాడు. ఎవరండి యేసు క్రీస్తును శిక్షకుడుగా మార్చింది? క్రీస్తును శిక్షకుడుగా మార్చింది ఎవరు? కన్న తండ్రిని ఉగ్గురును చేసింది ఎవరు చెప్పండి పిల్లలారా? ఎవరండి క్రీస్తును శిక్షకుడుగా మార్చాడు? ఆయన శిక్షకుడు కాదండి. వాస్తవానికి యేసు క్రీస్తు ప్రభువుల వారు ఆయన రక్షకుడేనండి.
ప్రేమ కలిగిన వాడేనండి, ప్రాణం పెట్టడానికే వచ్చాడండి. నిన్ను చంపటానికో, నిన్ను నాశనం చేయటానికో, నిన్ను నరకానికి పంపటానికో రాలేదండి యేసుక్రీస్తు ప్రభుల వారు. రేపు రెండో రాకడలో వస్తున్నాడంటే ఆయన ఉద్దేశం అది కాదు. దేవుని పిల్లలారా, మంచిగా ప్రేమించి తన తర్వాత తన తండ్రికి పుట్టిన తన తమ్ముళ్లను చెల్లెళ్లను పరలోకానికి తీసుకెళ్లి తండ్రి పక్కన చేర్చుకొని సంతోషపడాలి అనుకున్నాడు స్వార్థం లేని వ్యక్తిగా. అటువంటి యేసుక్రీస్తును రక్షకుణ్ణి శిక్షకుడిగా మార్చుకొని, ఇదిగో గోధింపబడిన గొర్రెపిల్లగా ఉన్న ఆయన్ని సింహం లాంటి స్వభావం, యూదాగోత్రపు సింహంగా, మరి ఆ సింహ స్వభావాన్ని ఆయనలో కలిగించింది ఎవరు చెప్పండి? ఆ ప్రవర్తనలో ఆయన ప్రవర్తనలో తేడా వచ్చేట్టుగా చేసింది ఎవరు చెప్పండి? మనం కాదా? నేను కాదా? నువ్వు కాదా? చెప్పండి దేవుని పిల్లరా. ఇప్పటికే కరుణామయుడు కాస్త ఏమండి రక్షకుడు కాస్త శిక్షకుడు అయిపోయి వస్తాను కబద్దారని ఇంకా ఏమండి అలాగ బ్రేకుల మీద ఉన్నాడండి. సువార్త ఎప్పుడైతే జరుగుతుందో వెంటనే వచ్చేస్తాడండి. రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై ప్రకటింపబడిన మరుక్షణమే. దేవుని పిల్లలారా, కనీసం ఏమండి ఇప్పుడైనా మనం జాగ్రత్త పడి, ఎందుకంటే మన ప్రవర్తనే దేవుణ్ణి క్రీస్తును అలా మార్చేసాయి. మన ప్రవర్తన వల్ల వాళ్ళు అలా మారిపోయారు దేవుని పిల్లలారా. లేకపోతే మనల్ని మట్టాలన్న మరణశాతలుగా మార్చాలన్న ఆలోచన దేవుడికి లేదు, శిక్షకుడుగా ఉండాలన్న ఆలోచన యేసుక్రీస్తు ప్రభువుల వారికి లేదు దేవుని పిల్లలారా. అందుకేనండి మరి ఇటువంటి ఆ ప్రభువు నుంచి, ఇటువంటి మన కన్నతండ్రి దగ్గర నుంచి ఏమండి తప్పించుకునే అవకాశాన్ని కూడా మనకు దేవుడు పెట్టాడు. ఎలా పెట్టాడు తెలుసా? దేవుడు కోపం నుంచి, ఆయన సిద్ధపరిచిన మరణ సాధనాల నుంచి నువ్వు బ్రతికి బట్ట కట్టగలగాలి అంటే దేవుడు పెట్టిన ఒక మంచి అవకాశమే సత్యం అనే సంఘంలోకి రావటం. తెలుసా మీకు? సత్యాన్ని బోధించే సంఘంలో ఉండటం, క్రీస్తు సంఘంలో సభ్యులుగా మారటం, ఆయన శరీరంలో అవయవాలుగా మనం మారిపోవటం. అవయవాలుగా మారిన ప్రతి అవయవానికి పనులు ఎలాగైతే ఉంటాయో సంఘములోకి సభ్యులంగా వచ్చిన మనందరికీ పని ఉంది దేవుని పిల్లలారా. పనిలో మనం ఉండాలి. ఎందుకంటే ఇదిగో ఒకనాడు బ్రతుకుంచడం కోసం సిద్ధపరిచినవి మరణ సాధనాలుగా మార్చాడు కదా. దేవుడు వాటిని మరణ సాధనాలుగా మార్చినప్పటికీ ఆ మరణ సాధనాలు నీ వెంట్రుకను కూడా తగలకుండా చేసుకోవాలి అంటే, ఆ మరణ సాధనలే నువ్వు ఇలా కన్నెత్తి చూడగానే అవే నిన్ను చూసి దూరం వెళ్ళిపోవాలి అంటే, నిన్ను చూసి దూరం జరగాలి అంటే దేవుడు నీకు ఇచ్చిన మహా అద్భుతమైన అవకాశమే సత్య సంఘంలో, క్రీస్తు సంఘంలో ఒక మంచి సభ్యుడుగా క్రీస్తు శరీరంలో అవయవముగా ఉంటూ సత్యాన్ని వింటూ దేవుడి పనిలో ఉండటం. ఎందుకంటే మంచి సంఘంలో సభ్యులుగా ఉంటూ సత్యాన్ని వింటూ సత్య ప్రకారం పని చేసుకుంటూ ఉంటే ఇవన్నీ కూడా నీ కాళ్ళ దగ్గర ఉంటాయి అన్నాడు బైబిల్లో. చూస్తారా చివరికి ఒక మంచి మాట ఏమండి, మనకు ఊరట కలిగించే మాట. ఎడారిలో సెలయేళ్ళు అనొచ్చి మాటని, ఎడారిలో సెలయేళ్ళు అనొచ్చు దేవుని పిల్లలారా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గ్రహించిన వాడుగా మహాజ్ఞానానికి వారసులుగా నిలబడ్డ పౌలు గారు, అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనాన్ని చూడండి పిల్లారా. ఎఫెసీ 1:22, మరియు సమస్తమును ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు పాదముల కింద ఉంచి సమస్తము పైని ఆయనటి యేసుక్రీస్తును, ఇదిగో సంఘం ఎంటర్ అవుతుంది, ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను అన్నాడు. సంఘానికి శిరస్సు ఎవరట? యేసుక్రీస్తు. శిరస్సు యేసుక్రీస్తు అయితే మరి మిగతా బాడీ, మిగతా పార్ట్స్ అని ఎవరు చెప్తున్నారు చూడండి. ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను. ఆ సంఘం ఆయన శరీరము. చూసారా, శిరస్సు క్రీస్తు అయితే సంఘము, ఆయన మిగతా భాగం శరీరం ఎవరు? సంఘం అన్నాడు. శిరస్సు ఒక బాడీలో శిరస్సు యేసుక్రీస్తు అయితే మిగతా బాడీ అంతా సంఘం అయితే, ఆ తర్వాత మంచి మాట చెప్పాడు చూడండి, మనకు ధైర్యం ఇచ్చే మాట. సమస్తాన్ని పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతే ఉన్నది. చాలండి. అంటే ఏమండి, సమస్తమును క్రీస్తు పాదముల చెంత అన్నాడు. ఏమండి, సమస్తాన్ని క్రీస్తు పాదాల చెంత అన్నాడు. ఏమండి, ఇప్పుడు క్రీస్తు పాదాలు ఎవరో చెప్పండి? క్రీస్తు పాదాలు ఎవరండి? క్రీస్తు పాదాలు ఎవరు? సంఘం. పాదాలు సంఘమే, క్రీస్తు పాదాలు సంఘమే, ఆయన కాళ్ళు సంఘమే, ఆయన కడుపు, ఆయన చేతులు, ఏమండి ఆ గొంతు, ఉదర భాగం, ఇవన్నీ ఏంటండి? వేర్లు, గోర్లు, అరచేతులు, భుజములు, కండలు, ఇవన్నీ ఎవరు? బాడీలు. ఇవన్నీ ఇవే కదా ఉంటాయి, బాడీలు ఇవే కదా. శిరస్సు కిందంతా కూడా ఇదే ఉంటుంది కదండి. అంటే మరి ఇదంతా అంటే మెడ మొదలుకొని పాదాల వరకు ఉన్నదంతా ఎవరు? సంఘం అన్నాడు చూడండి. సంఘం అన్నాడు అంటే క్రీస్తు పాదాలు సంఘం, క్రీస్తు చేతులు సంఘం, క్రీస్తు టోటల్ బాడీ అంత ఎవరు? సంఘం. అంటే ఈ సమస్తాన్ని దేవుడు ఎక్కడ పెట్టాడంటే క్రీస్తు పాదముల చెంత పెట్టాడంట చూడండి. పాదాల కింద పెట్టేశాడు. ఏదైనా క్రీస్తు పాదాల చెంత ఉండవలసిందే. ఇప్పుడు క్రీస్తు పాదాలు అంటే ఎవరు? సంఘం అన్నాడు. సంఘం అంటే ఎవరు చెప్పండి? ఇప్పుడు సంఘం అంటే ఎవరండి? మారు మనసు పొంది
క్రీస్తు నామంలో బాప్తిస్వాన్ని తీసుకొని ఎవరైతే సంఘంలో చేర్చబడి సంఘంలోకి వచ్చి ఏమండి సంఘ బాప్తిస్వం తీసుకొని సంఘంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ క్రీస్తు శరీరమా? కొందరేనా? మారు మనసు పొంది బాప్తిస్వం తీసుకొని సంఘంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కాదు దేవుని పిల్లరా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే వాస్తవానికి బాప్తిస్వం తీసుకొని క్రీస్తుని ధరించుకుని సంఘంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు సంఘమే అవ్వాలి, క్రీస్తుని ధరించుకున్న క్రైస్తవులు అవ్వాలి. కానీ మధ్యలో విడిచిపెట్టే వాళ్ళు అనేకులు ఉన్నారండి. మధ్యలో విడిచిపెట్టడం అంటే ఏంటి? సంఘాన్ని విడిచిపెట్టరు, మరి వాక్యం చదవడం విడిచిపెట్టరు, పాటలు విడిచిపెట్టరు, మీటింగ్లు విడిచిపెట్టరు, సెమినార్ ఇవి విడిచిపెట్టరు, ఆదివారం చర్చికి రావడం పోవడం ఇవి విడిచిపెట్టరు. అవి కూడా విడిచిపెట్టారంటే ఇంకా వాళ్ళని మనం లెక్కలే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏమండి, వచ్చిపోయినంత మాత్రాన క్రైస్తవులు కాదు, క్రీస్తు శరీరం సంఘం కాదండి. వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఏమండి, పెళ్ళి అయిపోయి ఇంట్లోకి వచ్చి వెళ్ళిపోయింది అనుకున్న భార్య అయినంత మాత్రాన భార్య అవుతుందా? పెళ్ళి అయింది, తాళి కట్టే, ఇంట్లోకి వచ్చింది చూసింది, ముఖం చూపించింది, ఆ ముసుగు తీసింది, ఇదిగో నా ముఖం అనేది, నీ ముఖం తీయని మన ముఖం చూసింది, మళ్ళీ కప్పేసుకొని వెళ్ళిపోయింది అనుకోండి, మా భార్య అంటామండి. ఏమండి, మీ సుశీల విశాఖపట్నంలో ఉందండి అంటే అది నా సుశీల కాదు పో అంటావు. నా సుశీల కాదు పో, ఇంట్లో ఉంది మా ఆవిడ ఏమేం అనగానే వస్తుంది ఏమండి అని అంత మసి గీసి రాసుకొని గట్టి చేతులు పడి ఏమండి అని వస్తుంది. ఈవిడ మా ఆవిడ పనిలో ఉంది, నా పిల్లలకి తల్లి అయింది, నా పిల్లలకి సేవ, నాకు సేవ, నా తల్లిదండ్రులకు అత్తమామలకు సేవ. ఒక మంచి ఉత్తమమైన కోడలు, ఉత్తమమైన భార్య, ఉత్తమమైన తల్లి అంటాడు. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత సర్వీస్ చేయాలి సత్యంత వరకు. బాప్తిస్వం తీసుకుని సంఘంలోకి వచ్చిన తర్వాత పని చేయాలి. లేకపోతే నాలో ఫలింపని ప్రతి దగ్గర ఏం చేస్తానన్నట్టు తీసి పారవేస్తాను. పని చేయనివాడు సంఘం కాదు, పని చేయనివాడు శరీరం కాదు, పని చేసేవాడు క్రీస్తు సంఘం. అంటే ఇప్పుడు మనం సంఘంలోకి వచ్చి బాప్తిస్వం తీసుకొని క్రీస్తు సంఘంగా ఏర్పడి ఆయన పనిలో ముందుకు కొనసాగుతున్నాం అనుకోండి, అంటే ఇప్పుడు ఆయన శరీరంలో మనం ఆయన శరీరంలో భాగాలమైనప్పుడు, ఆయన పాదాల కింద సమస్తం ఉన్నప్పుడు, ఇప్పుడు సమస్తం కూడా క్రీస్తు పాదాలంటే ఎవరి కింద ఉన్నాయి చెప్పండి? ఇవన్నీ కూడా ఈ శక్తులన్నీ మరణ సాధనాలు కూడా ఎవరి కింద ఉన్నాయి? మన పాదాల కింద ఉన్నాయి. అప్పుడు మనం ఎలా చెబితే అలా వింటాయి అవి. మరి అలా దేవునిలో భాగాలుగా ఉంటూ, క్రీస్తులో భాగాలుగా ఉంటూ చెప్పిన ప్రకృతిని తిప్పిన మహానుభావులు ఉన్నారండి? ఉన్నారా? పాత నిబంధనలు కూడా ఉన్నారండి. పాత నిబంధనలు కూడా ఉన్నారు. యెహోషువ రే ఆగిపా, రే నిలబడు అన్నాడు, అంతేనండి. ఏమైపోయారు? సూర్యచంద్రులో స్టాప్. వెళ్ళాడండి కర్మేల కొండ మీదకి ఎక్కాడు, చూశాడు 3.5 ఏళ్ళ నుంచి వర్షం. అంతకుముందు ప్రార్థన చేసి 3.5 ఏళ్ళు ఆపాడు. మేఘాలు ఇవన్నీ ఏం చేసింటే దేవుడు చూస్తుంటే ఏం ప్రభువా నా ముఖం చూస్తారా? పిచ్చితల్లారా, నా కొడుకు ముఖం చూడండి. నా ముఖం చూస్తే నేనేం చేస్తాను? నేను ఎవరికి పాదాల కింద ఇచ్చాను? నా కుమారుడు యేసుక్రీస్తు పాదాల కింద పెట్టాను. ఆ క్రీస్తు శరీరంలో భాగాలు వీళ్ళు. చూడు ఆయన ఎలియా ముఖం చూడు, నా కుమారుడు. చూడగానే ఆయన గిరి చూశాడు చెప్పి తీసుకొచ్చి 3.5 సంవత్సరం పోతారు, నాశనం అయిపోయి మరలా ప్రార్థించి కదలండి అన్నాడు. అంటే పెళ్ళ వర్షం ఆయన పాదాల కింద ఉంచాడు. నువ్వు కొత్త నిబంధనకు వచ్చామనుకోండి, యేసుక్రీస్తు కేకేస్తే నీళ్ళు అలాగా గాలి తుఫాన్లు అయిపోతున్నాయి. చచ్చినోరు రండి అనగానే వచ్చేస్తున్నారు. చూడండి దేవుని పిల్లల, గాలి తుఫాన్లను ఏమండి ఓడలో నుంచి ఆయనకు ఒక కేకేయగానే గద్దించగానే, కుక్క పిల్ల కదా, పెంపుడు కుక్క పిల్ల, బౌ అనగానే జూలీ అనగానే కుయ్యి అని పడుతుంది చూడండి. అలా పడిపోయేదండి. ఒక్క గద్దించగానే యేసుక్రీస్తు ప్రభువులో నడుస్తున్నాడు. ఆయన కాళ్ళ కింద ఉన్నాయండి అన్ని. ఆయన ఏది చెబితే. ఆ తర్వాత అపోస్తులు పౌలు గారు ఏది అద్భుతాలు సూచక్రియలు ఊపారంటే ఒక ఊపు. దేవుని పిల్లల కారణం ఏంటి తెలుసా? క్రీస్తు శరీరంలో భాగాలు, క్రీస్తు సంఘం, క్రీస్తు సామ్రాజ్యంలో సభ్యులయ్యారు. క్రీస్తు సంఘములో వారు అవయవాలుగా మారిపోయారు. క్రీస్తు శరీరంలో ఏమండి దాని కాళ్ళ కింద సమస్తాన్ని పెట్టాడు. దేవుని పిల్లలారా, మనం నిజ క్రైస్తవులుగా మనసు మారి బాప్తిస్వం దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఆయన పనిలో ఉన్నామనుకోండి, ఆయన ఆదుపాగ్యాలకు లోబడి ఆయన చెప్పినట్లుగా ఇదిగో తండ్రి కలగజేయటంతో చేతులు దులుపుకోకుండా, సిద్ధపరచడంతో చేతులు దులుపుకోకుండా స్థిరపరిచావా తండ్రి? నేను నీ కోసం బాగా బతకపోయినా కాసింత మెతుకులు పెట్టి కనీసం 20లో 30, 40, 50 కనీసం 60లోనన్నా మారుతానని ఎదురు చూస్తున్నావా తండ్రి? అన్న కృతజ్ఞతతోనైనా సరే మనం మారాలన్న ఆలోచన దేవుడి ప్రేమ అండి. కానీ గట్టు దాటారండి చాలామంది. అందుకేనండి సిద్ధపరిచినవి కాస్త జీవ సాధనాలను మరణ సాధనాలుగా సిద్ధపరిచి మనిషిని ఉనికిని దెబ్బతీయటానికి, లేపేయటానికి మరణ మృదంగాన్ని దేవుడు భూమి మీద కొనసాగిస్తున్నాడు. దేవుని పిల్లరా, ఎందుకు బతికించాలి చెప్పండి సోనాలి బింద్రేని? ఎందుకు బతికించాలి చెప్పండి ఇలాంటి వాళ్ళందరినీ కూడా భూమి మీద? ఏమండి ఎవరండి ఇలా పట్టేది? ఎవరండి హీరోయిన్కి అడ్డుకట్టేసేది? నువ్వు వద్దే చేయొద్దమ్మా అంటే వింటున్నా? నువ్వు వద్దురా స్టార్ చేయొద్దురా అంటే ఒక అమితాబ్ బచ్చన్ వింటాడా? వాళ్ళ కొడుకుంటాడా? ఋతిక్ రోషన్, సల్మాన్ ఖాన్, చిరంజీవికి ఈ స్టార్లు వింటారా? ఎవరండి వారు చేసిన తప్పులకు శిక్షలు విధించేది? ఈ మీడియా చేసిన తప్పులకు ఎవడండి శిక్ష వేస్తాడు? మీడియాను పట్టుకునేవాడు ఎవడు? ఈ సూపర్ స్టార్లు, మెగా స్టార్లు, పవర్ స్టార్లు, యువర్ స్టార్లు, ఈ స్టార్లను వారిని జుట్టు పట్టుకొని వాళ్ళని తులిపేది ఎవరు? వాళ్ళు చేస్తున్న తప్పులు పోలీసులు గొట్టకలు రావాలని,
వాడు భార్య తర్వాత భార్య ఇష్టం వచ్చిన దాంతో తిరుగుతూ ఉంటే, ఇష్టం వచ్చిన స్త్రీని పాడు చేస్తూ ఉంటే, బిడ్డలు పుట్టించి వదిలేస్తూ ఉంటే ఫారెన్ కల్చర్లాగా ఎవరు వీళ్ళను శిక్షిస్తారు చెప్పండి దేవుని పిల్లలు? వారే చట్టాలు తయారు చేయడానికి అసెంబ్లీలో కూర్చోవడానికి రంగం సిద్ధం చేసుకుంటాడు. అటువంటి వాడు అసెంబ్లీకి వెళ్తే ఏం చేస్తాడు చెప్పండి? ఎంతమంది తిరగండ్రా తప్పలేదు అంటాడు. మీరు ఆలోచించండి. ఒక సోనియా గాంధీ కొడుకు మరి స్వలింగ సంపర్కాన్ని చట్టం చేయడానికి సిద్ధపడ్డారు వాళ్ళు అధికారంలో ఉంటున్నప్పుడు. ఎలా చెప్పండి దేవుని పిల్లరా? ఎవడు ప్రధానమంత్రి ఎవడు శిక్షిస్తాడు? ఏ చేయండిరా మతమౌఢ్యులందరూ లేపేయండి అంటున్నాడు. ఎవడండి వీళ్ళని అందరినీ పట్టేది? అందుకే దేవుడు తన చేతుల్లోకి తీసుకున్నాడు. మరణ సాధనాలుగా తయారు చేసి ఉతుకు, సోనాలు బెంద్రి లేదు శ్రీదేవులు దాన్ని తొట్లో ముంచి చంపు, దీన్ని క్యాన్సర్తో చంపు, ఇంకొక దాన్ని దానంతగా చెప్తాడు శిల్క్షంతో లాంటిది అన్నాడు. దివ్యభారతిని ఎలా లేపాలి దేవా? లేపాల్సిన అసలు కొంచెం గాలిడు పైకి తాగేది దిగుతుంది కిందికి అన్నాడు. మీరు ఆలోచించండి. మరణ బేరు మోగిస్తున్నాడు దేవుని పిల్లరా. ఈ మరణ బేరు నుంచి తప్పింపబడాలంటే ఏకైక మార్గం ఒకటే దేవుని పిల్లలారా. ఇదిగో క్రీస్తును నమ్ముకొని ఆయన శరీరంలో భాగాలుగా పనిచేసే సాధనాలుగా, నీతి సాధనాలుగా దేవుడికి మన శరీరం అప్పగించుకొని ఆయన పనిలో నిలబడ్డామనుకోండి, మన కడుపు కాస్త అన్నం దొరుకుతుంది. రాత్రి వేళ ఎగురు బాణం కానీ మధ్యాహ్నం సంచరించి తెగులుకైనాను ఉన్నాయి కదా, చదువుకున్నారు కదా 91వ కీర్తన. ఏమండి చదువుకోవడంతో సరిపెడతారా ఆ కీర్తనని? చదువుకోవడంతో సరిపెడతారా చెప్పండి దేవుని పిల్లలారా? సర్వశక్తుడు నీడని ఆశ్రయించేవాడు ధన్యుడు. ఈ మాటలన్నీ చదువుతున్నప్పుడు నాకు అర్థం కాలేదని చెప్పి దిక్కులేరండి. ఇప్పుడు చదువుతుంటే కళ్ళకు నీళ్ళు వస్తాయండి. ఎంత భద్రత ఇచ్చావు తండ్రి, నీకోసం బ్రతుకుతున్న మరణ సాధనాలను కూడా మా కళ్ళ కింద ఉంచావు తండ్రి. నీకోసం, కేవలం నీకోసం బ్రతికినందుక, నా కోసం బ్రతికినందుకే నాయన క్రీస్తు సమస్తం ఆయన పాదాల చెంత ఉంచాను. ఆయన పాదాల మీరు, ఆయన చేతులు మీరు, ఆయన మీక పాదాల చెంత. ఎంత యోగ్యత మనకు, మనం కట్టుకున్న మన నాదుడిని యేసు క్రీస్తు వలన ఎంత ఉన్నతమైన స్థితి మనకు వచ్చిందో మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. ఇటువంటి మాటలు చదువుతున్నప్పుడు ఒంట్లో వణుకు పుడుతుంది. మరణ సాధనాలుగా ఓ అమ్మ నాయన అనిపిస్తుంది. కానీ కొత్త నిబంధనలకు వచ్చి యేసు క్రీస్తును ధరించుకోవడం వల్ల మనకు వచ్చిన అధికారాన్ని చూస్తే మనకు ధైర్యం పుడుతుంది దేవుని పిల్లలు. అందుకేనండి ఆ ఎండ దెబ్బ కానీ, రాత్రి వేళ తెగులు దెబ్బ కానివ్వండి, యాక్సిడెంట్లు కానివ్వండి, ఇలా మనం చేస్తున్న ప్రయాణాలలో కానివ్వండి చనిపోకుండా, ఫుడ్ పాయిజన్ కాకుండా, ఏమండి ఈ ప్రమాదాల నుంచి, ఈ మరణ మృదంగం నుంచి, దేవుడు మోగిస్తున్న ఈ మరణ బేరు నుంచి మనం తప్పింపబడాలంటే ఒకటే మార్గం. ఆ మార్గం తప్ప వేరే మార్గం లేదు. అదే క్రీస్తును నమ్ముకోవటం, ఆయన పాదాల చింత పడి ఉండటం, వాక్యాలు చదువుకొని నేర్చుకొని ఆయన పని చేసుకోవడం దేవుని పిల్లలారా. ఆలోచించండి. ఇంకా సంఘానికే రాకుండా వెళ్ళిపోయి యవన ప్రాయంలో దేవుడు పని చేయవలసిన కండలు ఉంటున్నప్పుడే దేవుడి కోసం బతకపోతే, తెలిసి బతకపోతే దేవుడిని ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చెప్పండి. ఇంకా బాణం నీ వైపు తిరుగుతుంది. తిరుగుతాడు, మరణ సాధనం ఇంకా సిద్ధపరిచాడు. తిప్పమంటావా నీ వైపుకి? ఇప్పుడే ఎంతోమందికి తగిలింది. ఎవడు దిక్కేవాడు? తింటున్న ఆహారంలో క్యాన్సర్ వచ్చే దిక్కేవాడు, ఎయిడ్స్ వచ్చే దిక్కేవాడు చెప్పండి దేవుని పిల్లరా. ఎవడండి మనల్ని కాపాడేది? వద్దండి. కుక్క సావులు దేవుని చేతిలో చావకుండా సింహాలుగా, క్రీస్తుకు తగ్గిన వారసులంగా, దేవుడికి వారసులంగా, క్రీస్తుకు ఫాలోవర్స్గా మనం ఉండాలి అంటే ఏమండి ఈ లోక మహిళ మనకు అంటకుండా భక్తి కలిగి వాక్యాలు నేర్చుకుంటూ బ్రతుకులను దిద్దుకోవడం దేవుని పిల్లలారా. ఎవరి మీద కోపం తీసేసుకుందాం, ఎవరి మీద కక్షను దాన్ని తొలగించేసుకుందాం, ఎవరైనా సరిపోకపోతే దాన్ని మింగేసుకొని వాళ్ళని హక్కున చేర్చుకున్నాం దేవుని పిల్లలారా. ఏముంది చెప్పండి? లోకంలో ఉన్నవాడే ప్రేమిస్తే పోయేది లేదు, ఆ అబ్బా అంటే వాడు తిరిగి ప్రేమిస్తాడు అంటాడు. అంతేనా? రోతలో బతుకుతున్న బుడదపామే ప్రేమిస్తాం బ్రదర్, ప్రేమిస్తాం నాన్న, ప్రేమిస్తే మహా అయితే వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని తిరిగి ప్రేమిస్తారు. అంతే కదా? అబ్బా ఆ డైలాగ్ పడగానే క్లాప్స్ కొట్టి 4 కోట్ల రూపాయల జీవులు కుక్కి 10 కోట్లు పోరా శబాస్ర బిడ్డ లెస్ అయిన మాట చెప్పితేవిరా అంటాడు. అదా నిన్నవలే నీ పొరుగువాన్ని ప్రేమించమని యేసుక్రీస్తు మాటకి ఎవడండి క్లాప్స్ కొడతాడు? ఆ స్థాయిలో ఎవడు చెప్తాడు? మనం చెబుదాం దేవుని పిల్లలారా, చెబుదాం. సంఘంగా కూడినందుకు ఎన్నో సంఘాలు తిరుపతిలో కూడే, కానీ దేవుని పిల్లలారా మనము సంఘంగా కూడాం. కానీ ఏ సంఘము ద్వారా జరగనన్ని భీకర కార్యక్రమాలు దేవుడి పక్షాన సువార్త విజయ బేరి ఎల్లలు దాటాలి. ఎక్కడి నుంచి వచ్చిందిరా ఇంత మహా కార్యక్రమాలకు? ఎక్కడ బీజం పడిందంటే ఈ స్థలాన్ని చెప్పాలి. ఇదిగో మా తాతలు తండ్రులు పలానా దగ్గర ఎవరో మళ్ళీ దేవసాయ సంఘం పెట్టాడట, తిరుపతిలో వెళ్ళాడట, మా తాత వెళ్ళాడట, మా అబ్బాయి వెళ్ళాడట, మేము వచ్చాము, మా అబ్బాయి వెళ్ళడం వల్ల మాకు జ్ఞానం అందిందన్న ఒక లోకంలో ఒక మంచి పేరు రానివ్వండి దేవుని పిల్లలు. కాబట్టి మరణ సాధనాలను సైతం మన కాళ్ళ కింద ఉంచుకోవాలి అంటే యేసు క్రీస్తును ధరించుకొని సంఘంలో క్రీస్తు కోసం బ్రతకడం తప్ప వేరే మార్గం లేదు. ఓకేనా? అట్టి భాగ్యాన్ని దేవుడి పిల్లలైన మనందరికీ, మరి నాకు, మీకు, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రసాదించాలని, మరి భారతదేశంలో కూడా సిగరెట్లు తాగుతూ మందులు తాగుతున్న ఆడపిల్లలకి మంచి మారుమనసు రావాలంటే చెప్పగలిగిన వ్యక్తి వెళ్ళాలి దేవుని పిల్లలారా. అటు భాగ్యం మనకు కలిగి మరి క్రీస్తు శరీరంలో అవయవాలుగా సమస్తాన్ని పాదాల కింద వేసుకొని రాజుకు పుట్టి సింహానికి ఇలాంటి దేవుడికి పుట్టిన మనం, భీకరుడైన దేవుడికి పుట్టిన మనం ఆయన పనిని కూడా భీకరంగా జరిగించి సాతానుడి శత్రువు గుండెల్లో
ప్రళయబేరి వాడి గుండెల్లో గుణపాలు దించి వాడి గుండెల్లో క్రీస్తులా నిద్రపోగలిగినటువంటి వ్యక్తులంగా మారి ప్రకృతిని శాసించగలిగిన ఉన్నతమైన స్థితికి మరి మనం వెళ్ళాలని మనస్ఫూర్తిగా దేవుడి పక్షాన్ని కోరుకుంటూ మరి దేవుడి పక్షాన్ని మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. మహోపకారమైన మా కన్న తండ్రి, చెప్పబడిన మాటలు నాయన చెప్పిన నేను మంచి గుణపాఠాన్ని నేర్చుకొని మొదట నా బ్రతుకును దిద్దుకోవడానికి సహాయం చేయండి. తర్వాత విన్న మీ పిల్లలు మీ మాటలను హృదయాల్లో భద్రపరుచుకొని బ్రతుకులు బాగు చేసుకొని మీ ఎదుట నిలబడడానికి కృప చూపించండి. ఎవరి మీద మాకు కోపం లేదు, ఎవరి మీద మాకు కక్ష లేదు, ఎవరి మీద ద్వేషం లేదు తండ్రి. నిజంగా ఇవి పెట్టుకొని మీ మాటలు చెప్పే హక్కు మాకు లేదని మీరే చెప్పారు బైబిల్లో తండ్రి. పొరపాటున ఏవైనా మాలో అరమరికలు ఉన్నట్లయితే వాటిని తొలగించుకొని తండ్రి క్షమాపణ గుణంతో అనేకులను క్షమించి మీ పిల్లలుగా చేయటానికి ఏదో ఒక రీతిగా యవన బిడ్డలను ముఖ్యంగా మీ సన్నిధిలో నిలబెట్టడానికి సహాయం చేయండి తండ్రి. యవన ప్రాయము చాలా బలమైనది తండ్రి, చాలా విలువైనది తండ్రి. అదే సమయంలో చాలా ప్రమాదకరమైనది కూడా తండ్రి. నాయనా అది మీకు చాలా ప్రధానమైన యవనాన్ని ప్రమాదంగా మార్చే స్థితులు ఉన్నాయి కనుక సాతానుగాడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఆ వారిని యవన బిడ్డలు పడకుండా కాపాడండి. క్రీస్తు శరీరంలో అవయవాలంగా మా పాదాల కింద క్రీస్తుతో పాటు మేము కూడా ఆయన శరీరంలో భాగాలంగా ఈ సమస్తమైన వాటిని పాదాల కింద ఉంచుకొని నాయనా గొప్ప దేవుడైన భీకరుడైన దేవుడికి మీకు పుట్టిన మేము తండ్రి మీలాగే నేను రోషాన్ని, పరిశుద్ధతను, నిష్కల్మషత్వాన్ని, శత్రువులను కూడా ప్రేమించగలిగినటువంటి ఔన్నత్యాన్ని మేము కలిగి ఉండి మీకు పుట్టిన పిల్లలంగా మీ పిల్లలమని అనిపించుకోవటానికి, కుమారత్వాన్ని సొంతము చేసుకోవడానికి సహాయము చేయమని విన్న పిల్లల బ్రతుకులు మార్చుకున్నట్టుకు ఈ మెసేజ్ ఉపయోగపడితే దానికి అంతే చాలని మేము ఆనందపడుతూ నాయనా మీ మనస్సును ఇలా మరణించేంత వరకు మీ పిల్లల ముందు పరిచే మహద్భాగ్యాన్ని మీ బిడ్డలుగా మాకు ప్రసాదించమని వేడుకుంటూ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. Rega